నమస్కారం. రాజ్ న్యూస్ మాయమైపోతున్నాడు మనిషన్నవాడు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను విజయ్. అన్నం పుణ్యం ఎరుగని 2 సంవత్సరాల చిన్నారిని సికిల్ సెల్ అనేమియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పాప ప్రాణం నిలబడాలి అంటే 50 లక్షలు కావాలి. కన్న కూతురుని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్టు సాయం చేస్తామన్న ప్రతి ఒక్కరిని టచ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శివారు గల్లకుంట కాలనీకి చెందిన గారా వినోద్ కుమార్ విజయ దంపతులకు విస్తృత ప్రయాంసి అని 2 సంవత్సరాల కుమార్తె ఉంది. 6 నెలల క్రితం తరచూ జ్వరం రావడం, శ్రీమంత వాపు రావడం, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు వరంగల్ MGHకి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని 2 నెలల పాటు ఆసుపత్రిలోనే అడ్మిట్ చేసి చికిత్స అందించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసే తండ్రి వినోద్ ఆరోగ్యం కోసం ఆసుపత్రి చుట్టూ తిరగడంతో ఉద్యోగం కూడా పోయింది. జిల్లా కేంద్రంలోని గుమ్మడూరులో ఇల్లు ఉండగా వైద్య ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో చివరకు 7 లక్షల ఇల్లు కూడా విక్రయించేశారు. చిన్నారి విస్తృత ప్రయాంసి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన వైద్యులు సికిల్ సెల్ అనేమియా అనే వ్యాధిగా నిర్ధారించారు. రక్తం విరుగుడు కావడం, రక్త ఉత్పత్తి కణాలు తగ్గడం తదితర సమస్యలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. దీంతో పలుమార్లు రక్తం ఎక్కించగా గుండెకు కూడా సమస్య ఏర్పడి వేరొక సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రతిసారి రక్తం ఎక్కించడంతో ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడి చిన్నారి ప్రాణానికి ప్రమాదం ఏర్పడింది. దీంతో ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేస్తే పాప ఆరోగ్య సమస్య ఉండదని వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లిదండ్రులు పేద కుటుంబానికి చెందిన వారి చిన్నారి ఆపరేషన్కు 50 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో తమ పాపకు ప్రాణభిక్ష పెట్టాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పాపకు ఇంత సమస్య ఉన్నా సాయం చేయడానికి ముందుకు ఎవ్వరూ రావడం లేదు. కానీ ఫేక్ గాళ్ళు మాత్రం మేము సాయం చేస్తాం, కమిషన్ కావాలి అంటూ బ్లాక్మెయిల్ చేయడం ఆరంభించారు. యూట్యూబర్ స్టార్ హర్ష సాయి మేనేజర్ అంటూ ఒకరు, NIA ఆఫీసర్ అంటూ మరొకరు, టీడీపీ పార్టీ ఫండ్ ఇప్పిస్తా అంటూ ఇంకొకరు, ఇలా సాయం పేరుతో దోపిడీ చేస్తున్న కన్నింగాళ్లపై రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో సీక్రెట్ ఆపరేషన్ చేసింది. తల్లిదండ్రుల బాధ ఇలా ఉంటే వివిధ యూట్యూబ్ ఛానళ్లలో ఉన్న ఇంటర్వ్యూలు చూసి సహాయం చేస్తామంటూ సాయి కుమార్ మేనేజర్ అంటూ ఒకడు చిన్నారి తండ్రికి ఫోన్ చేసి మీకు 4 లక్షల సహాయం చేస్తాడు, కొంత డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పేసి తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటూ మరొకరు ఎంట్రీ ఇచ్చారు. మీ పాపకు సహాయం చేస్తాము, మా సంస్థ తరపున భారీ ఎత్తున డబ్బులు ఏర్పాటు చేస్తామని ID కార్డు పంపించి మరీ నమ్మించి కొంత డబ్బులు కాజేశాడు చిన్నారి తండ్రి దగ్గర. CM PM రిలీఫ్ ఫండ్ అంటూ మీ నుంచి మీకు ఆర్థిక సహాయం వచ్చేలా చేస్తారంటూ మరొకరు ఎంట్రీ ఇచ్చారు. CM రిలీఫ్ ఫండ్ చేయించాలంటే 18,650 రూపాయలు కట్టాలని, అలాగే ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేయాలంటే 2,200 కట్టాలని కోరుతూ మరొకరు డిమాండ్ చేశారు.
కరోనా టైంలో ఎంతో మందికి సాయం అందించిన బాలీవుడ్ నటుడు తన మంచి మనసు చాటుకున్న సోనూ సూద్ పేరుతో కూడా ఇంకొక ఎంట్రీ ఇచ్చి మరి కొంత డబ్బులు కాజేశారు. ఇలా తను సహాయం చేయకపోగా తాను ఇల్లు అమ్మి సమకూర్చుకున్న 7.5 లక్షలను కాజేస్తున్నారు. అయితే ఇప్పుడు తండ్రి వాళ్ళ మీద కేసులు పెట్టాలా, పాప ఆరోగ్యం గురించి ఆలోచించాలా అనే అయోమయంలో పడ్డారు. చివరకు వినోద్ కుమార్ రాజ్ న్యూస్ను కోరడంతో రంగంలోకి రాజ్ న్యూస్ క్రైమ్ టీం దిగింది. ఈ కిలాడి కన్నింగ్ పని పట్టేందుకు రాజ్ న్యూస్ రంగంలోకి దిగింది. వాళ్ళపై సీక్రెట్ ఆపరేషన్ చేసి నలుగురిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మీ ముందుకు తీసుకొచ్చేందుకు మా టీం సిద్ధంగా ఉంది. సికిల్ సెల్ అనేమియా అనే అరుదైన వ్యాధితో అటు మానసికంగా ఇటు ఆర్థికంగా వాళ్ళ పాప వాళ్ళు పూర్తిగా కృంగిపోయారు. ఆ పాప తల్లి ఎవరైతే విజయ గారు ఉన్నారో, విశ్రుత తల్లి, వారు మనతో పాటే ఇప్పుడు స్టూడియోలో ప్రత్యక్షంగా ఉన్నారు. వారితో మాట్లాడి అసలు పాప ఆరోగ్య పరిస్థితి ఏంటి, మొత్తం అసలు ఏం జరుగుతోందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. విజయ గారు, అంటే పాపకి ఇలాంటి ఒక ఆరోగ్య సమస్య ఉందని అసలు ఎప్పుడు తెలిసింది, ఎన్ని నెలలకు తెలిసింది, అసలు పాప పుట్టడం ఎప్పుడు జరిగింది మొత్తం కూడా ఒకసారి? పాపది 2020 May 22 బర్త్డే అండి. ఓకే, బాగుంది అప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉంది. 3 kgs అండ్ వెయిట్ బాగుంది. అసలు ఈ అంటే ఐస్ అట్లా పెట్టడం, బాక్స్లో పెట్టడం ఇవన్నీ ఏం జరగలేదు. చాలా హెల్తీగా ఉంది. హెల్తీ బేబీయే పుట్టింది. బాగానే ఉంది. 1 year వరకు బాగానే ఉంది. మంచి ప్రాబ్లమ్స్ కూడా ఏం రాలేదు. మామూలుగా చిన్నగా కోల్డ్ ఫీవర్ అలా వచ్చేది. అవి నార్మల్గా మేము హాస్పిటల్కి తీసుకెళ్ళేది, తగ్గేది. కానీ ఒక 1 year తర్వాత ఫస్ట్ బర్త్డే వరకు బాగుంది అండి. ఫస్ట్ బర్త్డే తర్వాత బాగా ఫ్రీక్వెంట్గా ఫీవర్ వచ్చింది. అంటే మా ఫీవర్ వస్తే మేము వెళ్ళాము. వెళ్తే టెస్టులు చేశారు, కానీ నార్మల్గా వచ్చేది. ఎప్పుడు నార్మల్గా వచ్చేది. ఎన్ని టెస్టులు చేసినా నార్మల్గానే వచ్చేది. మళ్ళీ ఫీవర్ వచ్చేది. ఓకే, అంటే అప్పటి వరకే ఆ మెడిసిన్ వాడితే అప్పటి వరకే రిలాక్సేషన్ ఉండేది పాపకి. ఒకసారి బాగా టెంపరేచర్ ఉంది, వామిటింగ్స్ చేసుకుంది. ఇక చేతిలో డబ్బులు లేవు. వెంటనే మేము, అంటే మాది వరంగల్, అమ్మ వాళ్ళది, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను. వెంటనే MGMకి వెళ్ళాము. వెళ్తే అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. పాపకి సెలైన్ పెట్టారు. మళ్ళీ ఫీవర్ కోసం టెస్టులు కూడా చేశారు. నార్మల్గానే ఉంది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, అందుకే ఇలా జరిగింది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఉన్నాము ఒక 1 week 10 days ఉన్నాము. ఉన్న తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే తగ్గిందమ్మా, ఇంకా చూద్దాము, మళ్ళీ వస్తే రండి అని చెప్పారు. MGMలో వెళ్తే ఇంటికి వెళ్ళాము. మళ్ళీ 2 daysలోనే బాగా ఫీవర్ వచ్చింది. అయితే మళ్ళీ అంటే అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాము. ఇంకా మళ్ళీ వెళ్ళాము. 2 daysకే వచ్చింది కదా, రమ్మన్నారు అనేసి వెళ్ళాము. అయితే డాక్టర్స్కి కూడా అర్థం కాలేదు, ఎందుకు పాపకి, అంటే డిశ్చార్జ్ అయ్యి మంచిగానే వెళ్ళింది కదా, మళ్ళీ ఎందుకు ఇలా ఫీవర్ అని. వాళ్ళు డాక్టర్సే మాట్లాడుకున్నారు అని మళ్ళీ వేరే టెస్ట్లు కూడా చేశారు. మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ అని వచ్చింది, ప్లస్ ఇలా బ్లడ్ శాంపిల్స్ వేరే దగ్గరికి పంపించారు, ఎక్కడ వేరే టెస్ట్ కని. మాకు తెలియలేదు. 3 daysకి వచ్చింది ఆ రిపోర్టు. వచ్చిన తర్వాత దాంట్లో తెలిసింది. ఇప్పుడే ఇలా ఉందా అమ్మ, పాపకి ఎప్పుడు ఫీవర్ వచ్చిందా ఇంతకుముందని అడిగారు. అంటే మామూలుగా వచ్చాయి సార్, తగ్గిందని చెప్పాము. అంటే ఇట్లా పాపకి సికిల్ సెల్ అనేమియా అమ్మ, అంటే పరీక్షలు చేసి బ్లడ్ టెస్ట్ అవి చేసి చూసారు. చూసిన తర్వాత ఇలా ఉందమ్మా అని అన్నారు. అంటే మాకు అర్థం కాలేదు. అసలు ఆ వ్యాధి ఏంటో కూడా పేరు కూడా తెలియదు, అసలు ఏం అర్థం కాలేదు. మాకు అర్థం కాలేదు. ఏమైంది సార్ మాకు అర్థం కావట్లేదు అంటే, పాపకి ఇట్లా బ్లడ్ విరిగిపోతుందమ్మా, ఎప్పుడు ఇలా ఎక్కిస్తూ ఉండాలి, 6 monthsకి ఒకసారి ఎక్కించాలి పాప బ్లడ్ అని చెప్పారు. ఓకే, అంటే ఇది ఏంటి అనేది అంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేదు.
మాకు ఒక్కతే పాప ఇట్లా డాక్టర్ చెప్తేనే మాకు భయమైంది. అంటే దీనికి ఇలానే ఉంటుంది సార్ ఎప్పుడు లైఫ్ లాంగ్ అంటే ఇలానే ఉంటుందమ్మా లైఫ్ లాంగ్ ఇంకా పాపకి అని అన్నారు. అన్నాక అప్పుడే ఫస్ట్ బ్లడ్ ఎక్కిచ్చారు. అప్పటికి బాగా తగ్గిపోయిందని బ్లడ్ ఎక్కిచ్చారు. మా హస్బెండ్ బ్లడ్ ఇచ్చారు, వాళ్ళు బ్లడ్ ఎక్కిచ్చారు. ఎక్కిచ్చిన తర్వాత తగ్గింది, అంటే మామూలుగా ఫీవర్ తగ్గింది. అలా మళ్ళీ ఇంటికి వచ్చాము, మళ్ళీ అలానే బాగా మళ్ళీ అయింది 2 monthsకే. అంటే 6 months అన్నారు కదా, 2 monthsకే ఇలా అయింది అని ఇంకా బాగా భయం అవుతుంది మాకు ఎప్పటికీ. ఇంకా ఏంది మాకు ఒక్కతే దేవుడు ఇట్లా మాకు ఒక్క పాపనిచ్చి ఇట్లా చేస్తుండు అని భయమైంది. వెళ్ళాము, మళ్ళీ హాస్పిటల్కే వెళ్ళాము, ఎంజిఎంకే వెళ్ళాం. మళ్ళీ కూడా వెళ్తే అసలు వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఎందుకు ఇంత తొందరగా అదయిందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా అవుతుంది పాపకి, ఎందుకో అమ్మ అని. కడుపు కూడా ఉబ్బింది. అప్పుడు కడుపు ఉబ్బినప్పుడే ప్లీహం అని అంటారు, కడుపులో అది బాగా ఉబ్బిందమ్మా. ఇప్పుడు ఈ సికిల్ సెల్ ఉన్న వాళ్ళకి ఇలానే జరుగుతూ ఉంటాయి అన్నీ, ఏం కాదులేండి అని అన్నారు. మళ్ళీ బ్లడ్ ఎక్కిచ్చారు. అప్పుడు బ్లడ్ ఎక్కిస్తుంటే కూడా ఫీవర్ రావడము, అది విరిగిపోవడము, అలా 8 times ఎక్కిచ్చారు ఎంజిఎంలోనే. పాపకి ఎన్ని నెలలు ఇదంతా జరుగుతున్నప్పుడు? 1 year 2 years. అప్పుడు 2 years దగ్గర 2 years పడుతున్నాయి. ఇటు బ్లడ్ ఎక్కివ్వడము, ఇటు ఫీవర్ అనేది కంటిన్యూస్గా పారాసెటమాల్ సిరప్ కాకుండా ఇంజెక్షన్స్ వేశారు పాపకి సెలైన్లో. అలా ఉంటుంటే కూడా ఫీవర్ రోజంతా అలానే ఫీవర్ ఉండేది. అయితే ఒకసారి అది హార్ట్ కూడా స్కానింగ్ తీశారు ఎంజిఎంలోనే. ఇవన్నీ అంటే కొన్ని టెస్టులు బయటికి రాసేది, కొన్ని వాళ్ళు చేసేది. ఇక చేశారు. అప్పుడు కొంచెం హార్ట్కి కూడా నీరు వచ్చింది అని అన్నారు. అన్న తర్వాత ఈ ప్లీహం ఉబ్బింది అన్నారు. స్కానింగ్స్ కూడా చాలా చేశారు పాపకి. మా పాప సికిల్ సెల్ అనీమియా అనే ఒక వ్యాధి ద్వారానే వస్తుందా, లేకపోతే పాపకు రిపీటెడ్ గా మీరు బ్లడ్ ఎక్కిస్తున్నారు కదా, దీని వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా? దీని వల్లనే అన్నారు మాకు అప్పుడు చెప్పలేదు. అయితే ఇలానే తగ్గట్లేదు అనేసి, ఒకవేళ ఈ సికిల్ సెల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది దీనివల్ల హెచ్ఎల్ అది నాకు అనడం వస్తలేదండి, అది ఐడియా లేదు నాకు. ఇప్పుడు అది ఉంటే 9 months బతుకుతుంది పాప అన్నారు. అప్పుడు బాధపడకండి, ఖచ్చితంగా రాజ్ న్యూస్ ద్వారా మీకు ఒక పరిష్కారం కావచ్చు, లేకపోతే ఆర్థికంగా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ తరపున రాజ్ న్యూస్ తరపున ఖచ్చితంగా మీ వెనక మేము ఉన్నాం, మీరు అసలు ఏం బాధపడకండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత అంటే వేరే చోటికి ఎక్కడికైనా టెస్ట్లకు వెళ్ళారు? అక్కడికి ఇక అలా అన్నారు. ఇక మాకు భయమైంది, ఏం చేయమొద్దు, ఏమైనా చేసి మనం ఇక ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్కి పోతామనేసి మేము, అంటే రెయిన్బోలో బాగా చూస్తారు అని మేము అక్కడికి వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము. వచ్చాక ఇట్లా అప్పటికి పాప నడవట్లేదు. ఎలా అంటే ఇక ఎత్తుకున్నా ఆమెకి ఎత్తుకొని ఇవ్వదు, పడుకొనే ఉండడము. పాప మొత్తం ఇట్లా స్వెల్లింగ్ వచ్చింది బాడీ అంతా బిడ్డకి. అప్పుడు నడవలేదు. మళ్ళీ మేము రెయిన్బో చిన్న పాప అయ్యేసరికి చెప్పుకోవడం కూడా తెలియలేదు. ఇవన్నీ చేతులు కూడా వాసేది. ఎందుకు అని అంటే ఇలా ఉంటే ఇలానే ఉంటుందమ్మా, బ్లడ్ ఎక్కడికక్కడికి ఆగిపోతే ఇవి అలానే వాస్తాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము హాస్పిటల్కి వచ్చాక, రెయిన్బోకి వచ్చాక అక్కడ ఈ కిడ్నీకి సంబంధించిన స్కానింగ్ తీశారు. అక్కడ ఇది తెలిసింది మాకు, రిఫ్లెక్షన్ ఉంది పాపకి యూరిన్ కూడా. అంటే ఈ సికిల్ సెల్ అని కాకుండా యూరిన్ రిఫ్లెక్షన్ కూడా ఉంది పాపకి కిడ్నీలో. యూరిన్ బ్యాక్ నుంచి కూడా యూరిన్ అక్కడ మొత్తం ప్రాబ్లం అవ్వడము, ఆ ఇన్ఫెక్షన్ అవ్వడం, కాబట్టి కిడ్నీ టెస్ట్లు కూడా చేశారు. చేస్తే మళ్ళీ అది బయటపడింది, అది ఉందని తెలిసింది అప్పుడే. ఆల్రెడీ ఇది బ్లడ్ ప్రాబ్లం అనే మేము అది అవుతున్నాము, మళ్ళీ అది కూడా బయటపడింది. బయటపడింది. మందులు వాడుతున్నాము, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని అడిగాము మేము. అడిగితే బోన్ మ్యారో చేపించాలి పాపకి, బోన్ మ్యారో చేపిస్తే క్యూర్ అవుతుంది, అదే పర్మనెంట్ సొల్యూషన్ అన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తే అదే పర్మనెంట్ సొల్యూషన్ అని అన్నారు పాపకి. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బాగా ఖర్చుతో కూడుకున్నది మాకు తెలిసినంత వరకు కూడా.
ఎందుకంటే దానికి దాతలు ముందుకు రావాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది. అంటే ఇదంతా మీకు అప్పుడు డాక్టర్స్ చెప్పారా ఇంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంత పెద్ద మొత్తం అంటే మేము పర్మనెంట్ సొల్యూషన్ అని అడిగాము. ఓకే. తర్వాత చెప్పారు ఇలా ఉంటుంది, టెస్ట్కి ఇలా అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది అని అన్నారు. ప్రైవేట్లో అయితే 60 to 70 lakhs అని అన్నారు. అయితే మేము అంటే ఏమన్నా వేరే దగ్గర ఉంటాయి కదా, ఢిల్లీ, బాంబే అలా కూడా ట్రై చేసాము. కొందరు ట్రీట్మెంట్ ఇస్తాము రండి అని అన్నారు. ఢిల్లీలో ఒక హాస్పిటల్ ఎయిమ్స్కి వెళ్తే ట్రీట్మెంటే అని అన్నారు. అయితే మేము MNJ క్యాన్సర్ హాస్పిటల్ గురించి తెలిసింది మాకు. ఓకే. మేము అదొక న్యూస్ ఛానల్లో చూసి అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ సార్ డాక్టర్ ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసే డాక్టర్ అన్నారు, చేస్తామమ్మా పాపకి అని అన్నారు. అంటే డోనర్ అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి దానికి డోనర్ కూడా అవసరం ఉంది. ఎందుకంటే బోన్ మ్యారో అనేది ఖచ్చితంగా డోనర్ ఇస్తేనే అది అవుతుంది, అవసరం ఉంది. అయితే మాది 50-50 మ్యాచ్ అవుతుంది పాపకి, పేరెంట్స్ మ్యాచ్ అవుతుంది. కాబట్టి 100% మ్యాచ్ అయ్యే వాళ్ళది తీసుకోవాలంటే వాళ్ళకి పే చేయాలి, వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి. అది మొత్తం కలిసి 40 ఖర్చు వస్తుంది అని అన్నారు MNJ వాళ్ళు. 40 ఖర్చు చేస్తాం. కానీ మీ డోనర్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నారా లేకపోతే మీరే చూసుకొని తెచ్చుకోవాలన్నట్లు చెప్పారు? చూస్తా అన్నారు సార్, డోనర్ ని చూస్తా అని చెప్పారు. డోనర్ ని కూడా చూస్తా అని అన్నారు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పాపకి? 3.5 years. 3.5 years. మాట్లాడుతుందా ఇప్పుడు? ఇప్పుడు మాట్లాడుతుంది, మాట్లాడుతుంది, కొంచెం నడుస్తుంది. కానీ అలా అంత యాక్టివ్ గా ఏముండదు, మిగిలిన పిల్లల్లాగా యాక్టివ్ గా ఉండదు. లేదు, వెంటనే కొంచెం దూరం నడవగానే అమ్మ నేను కాలు నొప్పిలేస్తానే అని, నా వల్ల అవ్వట్లేదు అని. అంటే ఇంత చిన్న వయసు, మీకు ఒకే ఒక పాప, అంటే కొంచెం ఊహ తెలిసిన తర్వాత, మాటలు వచ్చిన తర్వాత పిల్లలకి ఏదైనా అయితే సరే వాళ్ళు చెప్పుకోగలుగుతారు. మీ పాప కొంత నెలల వయసు ఉన్నప్పుడు, అంటే సంవత్సరం దాటి 2వ సంవత్సరంలో ఒక అడుగు పెట్టక ముందే తను ఇంత బాధ లోపల, అంటే ఆ నొప్పి కానీ అదంతా కూడా మీకు చెప్పుకోలేక ఎంత బాధపడిందో ఊహించుకుంటుంటే అసలు ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. చాలా బాధపడింది. అంటే మాకు డాక్టర్ చెప్తేనే తెలిసింది మాకు, పాప ఆ పెయిన్ మనం ఉంటే తట్టుకోలేమమ్మా, మా పాప ఎత్తుకొని ఇవ్వట్లేదు సార్ అని అన్నాం. ఎత్తుకుంటే కూడా అమ్మ ఎత్తుకోవద్దు నన్ను అని, అంటే మనం ముట్టుకుంటే కూడా ఆ బాడీ అంత పెయిన్ వచ్చేది, ఎత్తుకోవద్దమ్మా అని అంటే కూడా ఎందుకు సార్ మా పాప ఇట్లా ఎత్తుకొని ఇవ్వట్లేదు అంటే, అవి నొప్పులు వేస్తాయి కదమ్మా, మనం తట్టుకోలేము, ఆ నొప్పి బాగా నొప్పులు వేస్తుంది, రక్తం ఎక్కడికక్కడ ఆగిపోతుంది అనేసి అన్నారు. అలాంటప్పుడు మేము ఉండి కూడా ఏం చేయలేకపోయినామని అనిపించింది. సో ఎట్లా అంటే ఇప్పుడు హాస్పిటల్స్కి తిరుగుతారు, ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చారు. మీ వారు వినోద్ కుమార్, ఆయన కూడా ప్రైవేట్ ఉద్యోగమే చేస్తారనుకుంటా కదా? హైదరాబాద్లోనే ఉండే వాళ్ళ పాపకి ఇదంతా అవుతున్నప్పుడు, లేకపోతే ఇక్కడే ఉన్నాము. మా పాప పుట్టినప్పుడు మేము అంటే వరంగల్ అమ్మ వాళ్ళ దగ్గరే వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటే తను కూడా జాబ్ లాస్ అయ్యారు. ఎందుకంటే పాపతోటి హాస్పిటల్కి తిరగాలి, తండ్రే తిరగాలి కాబట్టి, మీరు ఇంకా ఒక్క ఆడ మనిషి మీరు తిరగలేరు కాబట్టి, ఆయన ఒక్కరే తిరగాలి కాబట్టి ఇంకా జాబ్ కూడా పోయింది ఉన్నది. ఎట్లా ఈ ఖర్చులను ఎలా పెట్టుకున్నారు? అంటే మీదే నిరుపేద కుటుంబం, ఆయన ప్రైవేట్ జాబ్ అంతంత మాత్రమే, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఖర్చులు కావచ్చు, అక్కడ MGM నుంచి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇంకో క్యాన్సర్ హాస్పిటల్ వెళ్ళా అని చెప్పారు, ఇక్కడ రెయిన్బోలో చూపించా అని చెప్పారు. మొత్తం ఖర్చులు ఎలా సర్దాయి, అసలు ఎలా సర్దుకున్నారు? ఇల్లు అమ్మేసాము, ఊర్లో ఇల్లు అమ్మేశారు. మా ఇల్లు అమ్మేసాము, మాది మహబూబాబాద్. ఇల్లు అమ్మేసాము. ఇల్లు అమ్మేసి, ఇల్లు అమ్మినా కానీ ఎంత వచ్చింది నాకు తెలిసి 5-6 లక్షలు వస్తుంది. అంటే ఇంటికి మంచి రేట్ ఉన్నా కూడా ఇంకా మా అవసరం ఎమర్జెన్సీ కోసం ఇంకా చాలా తక్కువ అమ్మాల్సి వచ్చింది. ఎంత ఇప్పుడు ఖర్చు ఏమో 50 లక్షలు 60 లక్షలు అవుతుంది పాపకు. మొత్తం బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయించాలన్నా, రీప్లాంటేషన్ చేయించాలన్నా కానీ, ఇప్పుడు మీరు ఒకవేళ ఇల్లు అమ్మినా కానీ అంతా 5-6 లక్షలు లేకపోతే ఒక 7 లక్షల లోపు వచ్చి ఉంటుంది. ఎలా సర్దుకుంటున్నారు? ఈ డబ్బులు ఎవరైనా దాతలు ముందుకు వస్తున్నారా? దాతలు అని అంటే మాకు ఇల్లు అమ్ముకున్న డబ్బులు, ఇంకా మా రిలేషన్లో కొందరు హెల్ప్ చేశారు మాకు.
రిలేషన్లో కూడా కొందరు హెల్ప్ చేశారు. మేము ఇక్కడ హైదరాబాద్లో దగ్గర సాయి అన్న పేరు చెప్పారు మాకు. చెప్తే మా హస్బెండ్ మేము వెళ్ళి కలిసాము. అన్న లోబో అన్న దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన వీడియో చేశారు. వీడియో చేస్తే 1,00,000 రూపాయల వరకు వచ్చింది మాకు. ఇచ్చారు. అది 1,00,000 రూపాయల వరకు వచ్చాయి. అంటే ఆ వీడియో చేస్తే అలా వస్తుందని అప్పుడు తెలిసింది. మేము చాలా ట్రై చేసాము బయట, కానీ మాకు ఎవరు సాయం చేయలేదు. ఆ వీడియో ద్వారానే ఫస్ట్ మాకు సాయం అందింది లోబో అన్న. తర్వాత మధుప్రియ దగ్గరికి వెళ్ళాము. సింగర్ మధుప్రియ దగ్గరికి వెళ్ళాము. తను కూడా మాకు సాయం చేసింది. డబ్బులు ఇచ్చారు, వీడియో చేశారు. దాంతో మాకు సాయం వచ్చింది. అలా ఎవరైనా అట్లా కొంచెం వీడియో చేయడం వల్ల అట్లా మాకు మంత్లీ కొంచెం ఆ నెల గడిచిపోతుంది. బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి వీటి వరకు మందు స్కానింగ్లు టెస్టులు ఇవన్నీ మాకు 30-35 వేలు అవుతున్నాయి. ఒక్కొక్కసారి 40 కూడా అవుతున్నాయి. ఓకే. ఈ సికిల్ సెల్ అనీమియా అనేది ఒక వ్యాధి. కాకపోతే కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు పాపకి? సికిల్ సెల్ దాంట్లో మేము కాల్షియం సప్లిమెంట్ ఇవ్వమన్నారు. ఇదే ఇస్తుంటే స్టోన్స్ 2 కిడ్నీలలో స్టోన్స్ వచ్చాయి. దానివల్ల మళ్ళీ యూరినరీ ప్రాబ్లం. దీంతోనే మాకు ఇంకా అదవుతుంది, టెన్షన్ అవుతుంది సార్ అని మేము అడిగాము సార్ని. అంటే ఇలా బోన్ మ్యారో చేపిస్తే ఎలా ఉంటుంది, చేపించకుండా అంటే చేపిస్తే కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ చేపియకుంటే మా పాపకి మల్టిపుల్ ఆర్గన్స్ దెబ్బతింటున్నాయి. మేము వెళ్ళాము ఎంఎన్జీ హాస్పిటల్లో సార్ని అడిగితే మాకు ఇంకా డబ్బులు కూడా అడ్జస్ట్ కాలేదు సార్, లేట్ అవుతుంది అనేసి అన్నాము. అంటే అన్నారు సార్ ఇంకా నా నోట్స్ చెప్పబుద్ధి కావట్లే, అది ఒకవేళ చేపించుకుంటే బాగుంటుంది, చేపించకుంటే లైఫ్ టైమే 30 సంవత్సరాలు అని అన్నారు. ఖచ్చితంగా పాపకు ఆపరేషన్ అవుతుందమ్మా. ఖచ్చితంగా మనం అందరం కూడా, మేము రాజ్ న్యూస్ తరపున చూసే ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ కూడా సాయం చేస్తారు. ఇంకో ప్రధానమైనటువంటి విషయం అమ్మ, గత ప్రభుత్వం అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అంటే వాళ్ళు చెప్పుకునే దాన్ని బట్టి మేము ఆరోగ్యం విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలందరికీ సహకరిస్తున్నామని చెప్పారు. అంటే మీ పాపను ఎప్పుడైనా గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరికి, లేకపోతే ఒక మంత్రి దగ్గరకో, మీ స్థానిక ఎమ్మెల్యే దగ్గరకో తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? వెళ్ళాం సార్. మహిళా శిశు సంక్షేమ ఉన్నారు కదా మినిస్టర్ సత్యవతి రాథోడ్ దగ్గరికి వెళ్ళాము. తను సీఎంతో మాట్లాడుతా అన్నారు, కానీ మాకు ఏ సాయం చేయలేదు. తను కూడా చెప్పింది కానీ మాకు తను ఏం సాయం చేయలేదు. గవర్నమెంట్ నుండి కూడా మాకేం చేయించలేదు. మేము ఎంపీ కవిత మేడం దగ్గరికి కూడా వెళ్ళాము, కానీ ఏం చేయలేదు. కేటీఆర్ అన్ని కల్పిస్తా అన్నారు, కానీ కల్పించలేదు. అసలు ప్రభుత్వం వైపు నుంచి అసలు ఏం రాలేదు. మేము మాజీ అంటే మొన్న ఓడిపోయారు కదా మా ఎమ్మెల్యే, ఆ సార్ మాకు ఆర్థికంగా కొంచెం సాయం చేశారు మొన్న. తను వచ్చినా కూడా మాకు ఇచ్చారు, మాకు కొంచెం సాయం చేశారు. ఓకే, మొత్తంగా చూస్తున్నాం కదా. అంటే పాపకి సికిల్ సెల్ అనేమియాతో పాటు మనం ఇక్కడ ఒక రిపోర్ట్ని కూడా చూడొచ్చు చాలా క్లియర్గా. ఈ కిడ్నీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. అంటే ఈ సికిల్ సెల్ అనేమియా ఎవరైతే దాని ద్వారా బాధపడుతుంటారో ఎక్కువగా కాల్షియం సప్లిమెంట్ కావాలి. కాబట్టి ఆ కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, లేకపోతే ఇతర రూపంలో కాల్షియంని బాడీలోకి పంపించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఎక్కువ మొత్తాదులో ఈ కాల్షియం పంపించడం ద్వారా ఇవంతా కొంత స్టోన్స్ లాగా ఫామ్ అయ్యి కిడ్నీలో మళ్ళీ కిడ్నీ వ్యాధి బారిన కూడా పడింది ఆ చిన్నారి పాప. మొత్తంగా విశ్రుత ప్రియాన్సి ఏదైతే ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోందో ఆ బాధని, లేకపోతే ఏదైతే వాళ్ళ అసహనాన్ని, లేకపోతే వాళ్ళ నిస్సహాయతని కూడా కొంతమంది క్యాష్ చేసుకోవాలనేటువంటి దుర్మార్గులు ఈ సమాజంలో ఉన్నారంటే నిజంగా విస్తుపోవాల్సినటువంటి ఒక అంశం అని చెప్పుకోవాలి. అయితే విస్తృత ప్రియ తండ్రి
వినోద్ కుమార్ గారు కూడా మనతో ఉన్నారు. అసలు వారితో మాట్లాడదాం ఒకసారి. ఇందాకే వాళ్ళ తల్లితో మాట్లాడినప్పుడు అసలు పాప ఆరోగ్య సమస్య ఏంటి, అసలు పాప దేని వల్ల బాధపడుతోంది, అసలు ఎక్కడెక్కడ పాపకి వైద్య పరీక్షలు చేయించాలి, మొత్తం విషయాలు తెలుసుకున్నాం కదా. ఒకసారి ఆ తర్వాత ఏం జరిగిందో, వీళ్ళు పాప ఆపరేషన్ కోసమై తిరిగే క్రమంలో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. వినోద్ కుమార్ గారు, అంటే పాప తల్లి మొత్తం చెప్పారు, విజయ గారు మీ ఆవిడ, అంటే పాపకి ఏ టైంలో ఇది మొత్తం బయటపడింది, ఎక్కడెక్కడ తిరిగారు, ఎంత ఖర్చు అవుతుంది, అంటే మీ ఇల్లు కూడా అమ్మేసుకున్నారు పాప కోసం, అంటే మొత్తం దీని తర్వాత ఒక 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని మీకు తెలిసింది పాపకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలంటే. అప్పుడు అసలు మీరు ఎవరిని కన్సల్ట్ అయ్యాలంటే అంత డబ్బు మీ దగ్గర అయితే ఖచ్చితంగా లేదు. ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మంత్రి సత్యవతి రాథోడ్ కావచ్చు, లేకపోతే ఎంపీ కవిత కావచ్చు, వీళ్ళందరూ మాటల వరకే పరిమితమయ్యారు తప్పించి పెద్దగా డబ్బు ఇచ్చినటువంటి విషయం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కడనో ఒకరి నుంచి ఎవరో ఒకరు సాయం చేయాల్సిందే తప్పించి మీ అంతటా మీరు అంత ఖర్చు పెట్టుకునే స్తోమత అయితే మీకు లేదు. అంటే ఈ క్రమంలో ఎవరైనా మిమ్మల్ని కలవడం కావచ్చు, లేకపోతే మీరు ఎవరినైనా కలవడం కావచ్చు జరిగిందా? అంటే లోబో గురించి, లేకపోతే మధుప్రియ సింగర్, వాళ్ళు కొంతవరకు సాయం చేశారు, ఫండ్ రైజింగ్లో వారు కొంతవరకు తోడ్పడ్డారు. కాకపోతే ఆ నెల ఖర్చులు, పాపకి ఆ నెలలో మందులకు కావాల్సిన ఖర్చుల వరకే సరిపోయాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేపించేంత అంత ఫండ్ రైజింగ్ అయితే రావలేదు. అంటే ఆ తర్వాత అసలు ఏం జరిగింది? మేము మొట్టమొదటిగా 2022లో మేలో మేము ఇల్లు అమ్మేసుకున్నామండి. మేము ఇల్లు అమ్మితే మాకు 7 lakhs వచ్చింది. ఆ 7 lakhsలో మా ఇల్లు కొన్న వ్యక్తికి మేము ఆల్రెడీ ఒక 2 lakhs అప్పు ఉన్నాం. మా ఇల్లు కొన్న వ్యక్తికి ఆ 2 lakhs పోను మాకు 5 lakhs వచ్చిందండి. ఓకే. ఆ 5 lakhs నాకు మే 2022 ఇవి రాగానే ఫస్ట్ ఒక 1 lakh అడ్వాన్స్ ఇచ్చాడండి అతను, ఇల్లు కొన్న వ్యక్తి. అడ్వాన్స్ ఇవ్వగానే తీసుకొని అకౌంట్లో వేసుకున్నా. ఓకే. అకౌంట్లో వేసుకున్న తర్వాత నేనేం చేశానంటే మొట్టమొదటిగా ఆ రోజే మే 26th 2022 నాకు బాగా గుర్తుంది. నేను ఆ రోజు ట్విట్టర్లో ఫస్ట్ సోను సూద్ గారికి ట్వీట్ చేశా. ఓకే. దాని తర్వాత మన తెలంగాణ పొలిటీషియన్స్, హీరోలు, సెలబ్రిటీలు అందరికీ ట్వీట్ చేశా. ట్వీట్ చేసిన తర్వాత నాకు ఈవినింగ్ అదే రోజు సాయంత్రం 5-5:30 టైంలో ఒక వేరే స్టేట్ ముంబై నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ చేసి నేను అజయ్ మల్హోత్రా పేరు గుర్తుంది. అజయ్ మల్హోత్రా, నేను సోను సూద్ గారి మేనేజర్ని అని హిందీలో మాట్లాడుతున్నాడు. సో నాకు హిందీ వస్తుంది కాబట్టి నేను మాట్లాడుతూ సార్ చెప్పండి సార్, సో ఇప్పుడు ఎలా ఉంది పాప అన్నారు. సార్ ఇలా ఉంది, హాస్పిటల్లో ఉంది, మేము మెడిసిన్ వాడుతున్నాము అంటే ఎంత ఖర్చు అవుతుంది అన్నారు. అంటే ఒక 50 to 75 lakhs అని చెప్పాను. సో మీరు సోను సూద్ గారికి ట్విట్టర్లో ట్వీట్ చేశారు కదా, సార్ చూశారు, మీకు హెల్ప్ చేస్తారంట, ఒకసారి మీ ఫోన్లో ఎనీ హెల్ప్ డెస్క్ అనేది ఒకటి డౌన్లోడ్ చేయండి, అందులో సోను సూద్ చారిటీ ఫౌండేషన్ అని ఉంటుంది అని అన్నారు. సో నేను మాట్లాడుతూనే డౌన్లోడ్ చేశా, యాప్ డౌన్లోడ్ చేశారు, అతనితో మాట్లాడుతూనే డౌన్లోడ్ చేశా. డౌన్లోడ్ చేస్తే ఆ యాప్ డౌన్లోడ్ అవగానే అందులో ఒక 6 digits నెంబర్స్ ఉంటాయి, అవి చెప్పండి అన్నాడు. ఓటీపీ అడిగాడు, అది చెప్పారు. నేను ఓటీపీ అని రాలేదండి, యాప్లోనే 6 digits వచ్చాయి. ఆ డిజిట్స్ నేను అతనికి చెప్పగానే వెంటనే నాకు మెసేజ్లు వచ్చేసాయి, నా అమౌంట్ కట్ అయిపోయింది. ఓకే. 15,000 rupees కట్ అయిపోయింది. నేను సార్ ఇలా అమౌంట్ కట్ అయిపోయింది, ఎందుకు కట్ అయిపోయింది అని అంటే, లేదు మీ అమౌంట్ ఇంకా మీకు వస్తుంది, ఇప్పుడు ఆ అమౌంట్తో పాటు మీకు 50 lakhs యాడ్ అయ్యి వస్తాయి అని అన్నారు. నిజంగా వస్తాయా సార్ అన్నాను. వస్తాయి, మీకు ఇంకో అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లో 1 lakh ఉంది, అది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అనగానే నాకు డౌట్ వచ్చేసింది. అవును, డౌట్ వచ్చేసి వీళ్ళు ఇవ్వకపోగా ఏంటి మన అకౌంట్ లో కట్ అవుతుందని మీకు డౌట్ వచ్చేసి వెంటనే కాల్ కట్ చేసిన. కాల్ కట్ చేసి వెంటనే దగ్గరలో ఉన్న మా మహబూబాబాద్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్న తెలిసిన వాళ్ళు, ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదు, నువ్వు హాస్పిటల్లో పాపని చూసుకోవాలి, మరి ఇక్కడ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే కోర్టుకి వెళ్ళాలి, దీని చుట్టూ తిరగాలి, మళ్ళీ ఇదొక ఖర్చు, కొంచెం ఆలోచించుకో అని చెప్పారండి. సో నేను వద్దని చెప్పేసి మళ్ళీ బ్యాకప్ వచ్చేసాను, కంప్లైంట్ ఇవ్వకుండానే బ్యాక్ వచ్చేసాను. సో ఇదొక సంఘటన జరిగింది. ఇంకోటి కూడా ఏం విన్నామంటే, హర్ష సాయి, యూట్యూబర్ హర్ష సాయి, ఎక్కువగా మనం యూట్యూబ్ లో ఫేమస్, అతను ఏదో కొంత సాయం చేస్తుంటాడని కూడా. అవును, నేను ఆ యూట్యూబ్లో అతని వీడియోస్ చూసి నేను గూగుల్లో హర్ష సాయి కాంటాక్ట్ అని కొడితే ఒక నెంబర్ వచ్చింది.
ఆ నెంబర్కి నేను మా పాపకి సంబంధించిన రిపోర్ట్స్ కానీ అవన్నీ నేను పంపించారు, వాట్సాప్ Contact అయ్యి చేశాను. వాట్సాప్ చేసిన తర్వాత వేరే ఇంకో అన్నోన్ నెంబర్ పర్సన్ నుంచి నేను విజయ్ హర్ష సాయి వాళ్ళ మేనేజర్ని పిఏన్ అని చెప్పేసి ఒకరు మిమ్మల్ని మెసేజ్ కాంటాక్ట్ చేశాడు. అయ్యారు. చాటింగ్ చేస్తూ ఎలా ఉంది అని అంటే పాప ఫోటో పంపించండి అంటే పంపించాను, రిపోర్ట్స్ పంపించాను, అన్నీ అడిగాడు. అడిగిన తర్వాత సరే సార్ మరి మీకు ఈరోజు ఈవినింగ్ అయిపోయింది, రేపు మార్నింగ్ 10 o'clock లోపల మీకు ఒక 5 lakhs సార్ హెల్ప్ చేస్తా అన్నాడు. కాకపోతే దీనికి యూట్యూబ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని ఉంటాయి, అవి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు. అంటే లేదండి నేను కట్టుకునే పరిస్థితులలో లేను, నా దగ్గర లేవు అన్నాను. అంటే మరి మీ ఇష్టం అండి, మీకు హెల్ప్ అవుతుంది, 5 lakhs హెల్ప్ అవుతుంది, మీరు కట్టుకుంటే మంచిది అని అన్నారు. అంటే లేదు సార్ నా దగ్గర అంత అమౌంట్ లేదు అని చెప్పేసి నేను చాటింగ్ ఆపేసిన తర్వాత మళ్ళీ ఎందుకో సరే హెల్ప్ అవుతుందేమో, ఎక్కడ ఏ దేవుడు కరుణిస్తాడో అని నేను కాల్ చేశా అతనికి. చాటింగ్ ఆపేసి కాల్ చేశా. కాల్ చేస్తే సార్ మరి ఖచ్చితంగా అవుతుందా సార్ మరి అని అంటే, నా దగ్గర ఇప్పుడైతే 17,000 లేవు సార్, నా దగ్గర ఒక 5,000 ఉంది అకౌంట్లో అని అన్నాను. అయ్యో వినోద్ గారు అలా అయితే ఎలా మరి, మీకు ఇంకో 1 hourలో పడిపోతాయి కదా అని అంటే, సరే వేస్తారేమో అని, సార్ నా దగ్గర 5,000 అయితే ఉంది సార్, అవి పంపించమంటే పంపిస్తా అంటే, సరే మీరు ఒక పని చేయండి, ఆ 5,000 నాకు పంపించండి, నేను ఆ 5,000కి 12,000 కలిపి నేను కట్టేస్తా, మీకు అమౌంట్ రాగానే నాకు ఇచ్చేస్తారా అంటే కొంచెం నమ్మకం అనేది ఏర్పడింది. అతను కూడా కడుతున్నా అన్నాడు కదా నాకు హెల్ప్ చేయడానికి అని అంటే నేను ఆ 5,000 పంపించిన 1/2 hour తర్వాత కాల్ చేస్తే నో రెస్పాండ్, అసలు ఆ నెంబరే పని చేయట్లేదు. లేదు. ఇక ఇలా వీడియోలు ఇన్స్టాగ్రామ్లో అక్కడ వీడియోలు నేను తెలిసిన వాళ్ళ ద్వారా వీడియోలు చూసి కొంతమంది మేము చేస్తామనడము, మీ ఫోన్పే నుంచి నాకు ఒక 500 పంపించండి అనడము, లేదంటే 1 rupee పంపించండి అనడము. అంటే మాకు వద్దండి, మేమే బాధలో ఉంటే మేము కన్సల్ట్ అయిన ప్రతి దగ్గర మీకు ఇవ్వాల్సింది పోయి వాళ్ళే 500, 1000 రూపాయలు అడుగుతున్నారు మమ్మల్ని. అడుగుతుంటే ఇంకా నాకు ఇప్పుడు అన్నోన్ నెంబర్ కాల్ లిఫ్ట్ చేయాలంటే భయం ఇస్తుంది నాకు. ఎవరు మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతారో అని, లేకపోతే ఏది చేసి డబ్బులు మీ ఇల్లు అమ్ముకొని మీరు అకౌంట్లో పెట్టుకొని పాప ఆరోగ్యం కోసం లేకపోతే పాప ఖర్చుల కోసం పెట్టుకున్న డబ్బులు కూడా ఇలా కాజేస్తున్నారంటే అసలు ఇంకా అలా చేసేవాళ్ళు ఇంకా అంతకంటే దుర్మార్గమైన పని అయితే చేయలేరు. అంటే పాప ఇటువంటి ఒక స్థితిలో ఉంటే కనీసం ఆదుకోకపోయినా పర్వాలేదు, వాళ్ళ దగ్గర నుంచే తిరిగి డబ్బులు ఇలా కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇటువంటి ఒక పనులు చేస్తున్నారో సిగ్గుపడాల్సిందే. నిజంగా చట్టపరంగా కూడా వీళ్ళకు కఠినమైన శిక్షలు కూడా విధించాల్సిందే. సార్ అంటే ఇదంతా జరిగిన తర్వాత చాలా మంది చేశారండి నాతో చాటింగ్, చాలా మంది ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు. కానీ ఇప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళి కలవడానికి ట్రై చేశాను. ఈ ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో చూసి ఒక వ్యక్తి, నేను బీవీఎస్ మన బాహుబలి ప్రొడ్యూసర్ సార్ దగ్గర నేను అసిస్టెంట్గా చేస్తాను, బీవీఎస్ ప్రసాద్ అని చెప్పారండి సార్ పేరు. నేను సార్ దగ్గర అసిస్టెంట్గా చేస్తానమ్మా, మా మేడం ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి కాల్ చేయమన్నది అని అన్నారు. సరే అని సార్ కాల్ చేశారు, సార్ చెప్పండి సార్ అన్నాను. ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది అని అన్నీ అడిగారు. అడిగాక రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయా అన్నారు. అన్నీ ఉన్నాయి సార్ అంటే వాట్సాప్ చేయండి అన్నారు. చేశాక మరి ఒకసారి మేడం నెంబర్ ఇస్తాం, మీరు మేడంకి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు మేడం రెస్పాండ్ అవుతారు అని అంటే సరే అని నెంబర్ ఇచ్చారండి. నెంబర్ ఇచ్చాక ఆమెతో చాట్ చేశాం మేడంతో. మేడం ఏమన్నారంటే రిపోర్ట్స్ అన్ని వాట్సాప్ చేయండి అమ్మా, మీరు ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అవుతుంది, 6 వరకు ల్యాంకో హిల్స్కి రండి మా ఇంటికి, మీకు 8 lakhs ఇస్తాను అని టేబుల్ పైన ఇట్లా క్యాష్ ఫోటో తీసి నాకు వాట్సాప్ చేశారు. సరే మేడం 1 hour అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, కొంచెం ఒక 1/2 hour ఎక్స్టెండ్ అంటే 6:30 వరకు వస్తాను అని అంటే సరే రండి అమ్మ అన్నది. రండి అమ్మ అన్నాక చాటింగ్లోనే, ఇదంతా ఫోన్లో కాదు చాటింగ్. రండి అంటే ఓకే మేడం అని అన్నాను. నేను స్టార్ట్ అవ్వబోతుంటే మళ్ళీ మెసేజ్ చేసింది, ఏంటి మీ రిపోర్ట్స్లో కరోనా రిపోర్ట్స్ లేవు అని అన్నారు. అంటే కరోనా రిపోర్ట్స్ ఎందుకు మేడం అని అన్నా. అంటే మాకు ఇక్కడ సెక్యూరిటీస్ కరోనా రిపోర్ట్స్ లేనిది లోపలికి అలౌ చేయరమ్మా అని అన్నా. అంటే మాకు కరోనా రాలేదు, మేము చేయించుకోలేదు, ఈవెన్ మా బేబీ కానీ మేము కానీ మాకు రాలేదు, మేము చేయించుకోలేదు, సో మా దగ్గర లేవండి అని అన్నాను. అంటే సరే అమ్మా మా అసిస్టెంట్
కాల్ చేస్తారు మాట్లాడండి అన్నారు. అతను కాల్ చేసి అన్న మీ దగ్గర కరోనా రిపోర్ట్స్ లేవంట కదా అంటే, లేవన్నా మాకు రాలేదు చేయించుకోలేదని. అంటే ఒక పని చేయండి, మీరు ముగ్గురు కదా, మీ ముగ్గురి ఆధార్ కార్డులు నాకు వాట్సాప్ చేయండి, మీకు పీడిఎఫ్ ఫైల్స్ నేను పంపిస్తాను, అవి రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళండి అని అన్నాడు. సరే ఓకే అని అన్నాను. పంపిస్తాను అన్న తర్వాత ఓకే అన్న తర్వాత పర్ హెడ్ మేము ముగ్గురం కదా, పర్ హెడ్ 2500 7,500 పంపించండి అన్నారు. అంటే నాకు వద్దు సార్, నాకు వద్దు మీ సాయం, ఇలా నా దగ్గర జరుగుతూనే ఉంది, ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తున్నారు, నాకు వద్దు సార్, మీ క్యాష్ వద్దు, మీ సాయం వద్దు సార్ అని చెప్పేసి నేను కాల్ చేసి, సరే మీ ఇష్టం అని అన్నారు. అన్నాక మీరు ఏం చేస్తారు అని అడిగారు. అంటే నేను ఇలా జొమాటో చేస్తున్నా సార్ హైదరాబాద్లో. అంటే మీరు ఏం చదువుకున్నారు అన్నారు. అంటే నేను డిగ్రీ చేశానండి అన్నాను. మరి మీరు ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరి దగ్గర జాబ్ అసిస్టెంట్గా చేస్తారా అన్నారు. చేస్తాను సార్, ఎవరి దగ్గర ఉంది సార్ అన్నాను. హీరో రాంపోతినేని ఆయన పేరు చెప్పారండి. ఆయన దగ్గర జాబ్ ఉంది, మంత్లీ 50,000 శాలరీ ఇస్తాడు సార్, ప్లస్ ఇంట్లోనే ఇల్లు ఇస్తాడు సింగిల్ బెడ్రూమ్, మీరు ఫ్యామిలీ కదా అక్కడే ఉండాలి, ఇంకా సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోవాలి, సార్తో ఉండాలంటే సరే ఆ సాయం అనేది చేయండి సార్, నాకు నా పాపకి 50,000 అంటే హెల్ప్ అవుతుంది ట్రీట్మెంట్కి, మీకు ఉద్యోగం వచ్చిన రూమ్ ఫ్రీ, హెల్ప్ చేయండి అంటే 2 రోజులు చార్జ్ చేశాడు. తర్వాత మళ్ళీ నో రెస్పాండ్, కాల్ లేదు. నేను ఒకరోజు హీరో రామ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళా, ఏమైనా ఉందేమో అని అడుగుదామని. వెళ్తే అలాంటిది ఏం లేదమ్మా అని అక్కడ సెక్యూరిటీ చెప్పారండి. వినోద్ గారు ఒక్క నిమిషం అండి, అంటే మీరు మాట్లాడినటువంటి ఆ ఫోన్ కాల్ కూడా రాజ్ న్యూస్ ఏదైతే స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆ ఫోన్ కాల్ని రికార్డ్ చేసి మీకు అంటే ప్రేక్షకులకు వినిపించే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి ఆ ఫోన్ కాల్ కూడా విందామండి. అర్థం కాలేదండి. అదే సార్, అది వినోద్ కుమార్ చిన్న బేబీ సుమన్ టీవీలో వీడియో చేసి కాల్ చేశారు కదా సార్ మొన్న, ఒక 1 వీక్ బ్యాక్, 1 వీక్ 10 days బ్యాక్. ఓకే, నేను ఒక చిన్న కేస్ పని మీద సర్చింగ్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న, ట్రైన్ లో ఉన్నా సార్ అదే మీరు కొంచెం మాట్లాడదామని కాల్ చేశాను సార్. అది పిఎం రిలీఫ్, నేను చేస్తాను కానీ నాకు టైం కావాలి, 1 hour. అదే పిఎం రిలీఫ్ ఫండ్ గురించి. అవునండి, నేను చేస్తాను కదా, నేనే చేస్తాను 1 hour తర్వాత. సరే సార్, ఓకే. నేను ఒక సర్చింగ్ లో ఉన్నా, నేను ఒక బ్యాగ్ లో కొంత అమౌంట్ గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి, ట్రేస్ చేస్తే అది ఇదే ట్రైన్ అని చూపించి నేను సర్చింగ్ లో ఉన్నా. 4 ఆఫీసర్లు సర్చ్ చేస్తున్నాను నాతో పాటు. నేను చేస్తా, కాల్ చేస్తాను. సరే సార్, ఓకే. కరెక్టే కదా, నో ప్రాబ్లం కదా, వాటిలో అన్ని రిపోర్ట్స్ కరెక్టే అన్నా, నో ప్రాబ్లం కదా. అది ఏమన్నా ఎర్ర రావటం అలా ఏమి ఉండదు కదా, మేము లేదని హాస్పిటల్ అంటాం. అదేం లేదు, అన్ని రిపోర్ట్స్ అన్ని కరెక్టే బ్రదర్, లేకపోతే ఇద్దరం ఇష్యూలో పడతాం, అందుకే నేను అడుగుతున్నా. ఫస్ట్ రిపోర్ట్స్ మీకు పెట్టినవి అన్ని కరెక్టే, పీడిఎఫ్ పెట్టాను నేను మళ్ళీ, అది ఎంజిఎం వరంగల్ ఎంజిఎం రిపోర్ట్స్ అవి. సరే ఓకే, ఇప్పుడు నీకు 1 రూపీ వచ్చిందా? 1 రూపీ వచ్చింది, నేను కొడుతున్నా, అది నాకు ఫెయిల్డ్ అని వస్తుంది, నేను పంపిస్తున్నా, మీకు రాగానే నాకు కాల్ చేయండి, లేదంటే నేనే కాల్ చేస్తా, మీకు వాట్సాప్ చేస్తా. నేను పంపిస్తుంటే నాకు ఫెయిల్డ్ అని వస్తుంది, పంపించాక నేను అమౌంట్ కొడుతుంటే ఫెయిల్డ్ అని వస్తుంది. స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఫోన్ పే, గూగుల్ పే ఒకటే నెంబరు. గూగుల్ పే అండి నేను అడుగుతుంది. అదే సార్, నేను అదే అన్నా. సరే, నాకు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. పెడుతున్నా సార్. నా పేరు వినోద్ కుమార్ అండి. ఒకసారి మీరు కాల్ చేశారు మా పాప వీడియో చూసి. అదే సార్, నేను ఆ రోజు మీతో మాట్లాడలేకపోయినా, ప్లస్ నేను కరెక్ట్గా అది కూడా అదే, అందుకే నేను ఇంకా లేదు సార్, నేను ఆ రోజు జర్నీలో అది ఓటే, మీరు 29th రోజు కాల్ చేశారు నాకు. ఆ రోజు నేను ట్రైన్ సార్, నేను సార్ అది అమౌంట్ ఏమన్నా అవుతుందా సార్? దాన్ని ఏమన్నా అంటే చెప్తే నేను అమౌంట్ రెడీ చేసుకుందామని అట్లా, అందుకే నేను అదే ఆ రోజు మీరు సీఎం రిలీఫ్ ఫండ్ సార్ సార్ అవునవును, నేను మళ్ళీ సెక్రటరీతో మాట్లాడాను. ఇప్పుడు మాట్లాడాలంటే క్రిస్మస్ సీజన్ కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నాడు. సార్ నేను ఈవినింగ్ కల్లా ఏదో చెప్తాను. ఓకే సార్, నేను వేరే టెన్షన్లో ఉంటా, చెప్పాను. అవును అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, గుర్తుపట్టిరా అన్న? నేనన్నా వినోద్. అదే ఒక చిన్న పాప ఒకసారి
అదే చిన్న పాప ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి కాల్ చేసారు. ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి ఒకసారి కాల్ చేశారు చూసారా? వినోద్ నా పేరు. అదే చిన్న చెప్పు స్వామి. మాలేశారన్నా? అన్నా ఏం లేదన్నా, అప్పుడు ఇట్లా అమౌంట్ ఒకటి ట్రస్ట్ నుంచి ఇప్పిస్తాను 15,000 ఖర్చు అవుతాయి పెట్టుకుంటారా అని అడిగారు కదా. నేను పెట్టుకుంటాను స్వామి, నాకు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఎందుకులే బ్రదర్, మీరు ఆ రోజు కూడా ఎవరికైనా ఫోన్ చేయించారా? రిస్క్ లేక నేనేదో సైలెంట్ చేపిస్తాను అనుకుంటే మీరు ఏమైనా ఇబ్బంది పెట్టేలా ఉన్నారు. లేదు, ఇప్పుడు నేను వస్తాను. నేను అమౌంట్ మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి అమౌంట్ పట్టుకొని వస్తాను. నేను బయట ఉన్నాను బ్రదర్, ఊరికి వచ్చున్నాను స్వామి. అవునా, ఎప్పుడు కలుస్తారు? నేను ఇప్పుడు అలా రాను స్వామి. అది మీరు ఎవరిదో లెటర్ ఇప్పించి నేను ప్రాసెస్ చేపిస్తాను అని అన్నారు కదా. నేను అమౌంట్ పంపిస్తాను, కావాలంటే మీరు ఏమైనా చేయించగలుగుతారా? నాకు ఎక్కడ ఏమో హెల్ప్ అవ్వట్లేదు స్వామి. ఇంకా లాస్ట్ ఏమైనా మీరేమైనా చేస్తారేమో అని కాల్ చేశాను. లేదులే స్వామి, మీరు అందరికి అది ఏంటంటే అది సీక్రెట్ గా అయిపోయింది. ఏదన్నా ఇన్విటేషన్ ద్వారా చేయించేది మీరేమో అందరికి చెప్పారు ఉన్నారు. అంటే ఆ రోజు నా దగ్గర అమౌంట్ లేవు కాబట్టి ఆ మేడం ఏమైనా సాయం చేస్తుందేమో, హెల్ప్ చేస్తుందేమో అని ఆ మేడం దగ్గరికి పోయినా. ఆ మేడంకి సార్ వాళ్ళు తెలుసు అని నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళు. మరి ఇప్పుడు ఆ మేడంకి సిబిఎన్ సార్ వాళ్ళు తెలుసు అని నాకు తెలియదు కదా. ఆ మేడంకి నేను ఇట్లా నాకు ఒక బ్రదర్ హెల్ప్ చేస్తా అన్నాడు మేడం. మీరు 15 days వెయిట్ చేసే పని అయితే నేను తెప్పగలుగుతాను. మీరు నాకు ఈరోజు ప్రాసెస్ స్టార్ట్ చేశారు, 15 days లో వస్తాయి. 15 days వెయిట్ చేయాలా? ఎంత ఇస్తారు అమౌంట్? మీకు ఎంత కావాలి పెడితే దాన్ని బట్టి నేను మాట్లాడతాను. నాకైతే ఒక 25 lakhs కావాలి. ఇప్పుడు మీకు ఎంత? 25 lakhs కావాలి. అంత అవదండి. ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? ఒక 3-4 అయితే చూడొచ్చు కానీ ఇంపాసిబుల్ అన్న. లాస్ట్ టైం 5 lakhs ఇప్పిస్తా అన్నారు కదా అన్న. నేను చెప్పింది కూడా లక్ష 3 lakhs పైన చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. సరే, అది అమౌంట్ ఎంత పంపించాలి? ఆ ఫోన్ పే నెంబర్ ఏమైనా చెప్తే మీరు నాకు ఫోన్ పే నుంచి హాయ్ పెట్టినా నేను పంపిస్తాను. సరే, అది నాకు మరి ఏమైనా రిసిప్ట్ కూడా ఇస్తా అన్నారు కదా, అప్పుడు అది ఏమైనా ఇస్తారా? నా డీటెయిల్స్ పెడతాను మీకు, నేనే మీకు అష్యూరెన్స్. ఓకేనా? ఎన్ని రోజుల్లో అవుతుంది అన్న? 15 days లో. నేను మీకు 1/2 hour కాల్ చేస్తాను, 15 minutes ఆగి. సరే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అశోక్ చౌదరి, టీడీపీ అన్న. నాకు వాట్సాప్ లో పెట్టండి ఒకసారి. రిపోర్ట్సా ఏంటి? రిపోర్ట్స్. ఇప్పుడు మీ పాత నెంబర్కి పెట్టాలా, ఈ నెంబర్కా? ఇదే నెంబర్ కదా నాది. నా దగ్గర ఇందాక కాల్ చేసింది అది 9121. అది కూడా నాది, దేనికైనా పెట్టండి, 2 రోజులు. సరే, వాట్సాప్ చేస్తా. డీటెయిల్స్ రిపోర్ట్స్ వాట్సాప్ చేయాలా? దేనికైనా చేయండి సార్, పర్లేదు. ఓకే, అదే రిపోర్ట్స్ అన్ని చూస్తున్నా అన్న. ఒక 5 lakhs అంత వచ్చేటట్టు చూడరాదండి అన్న. నాకు ఒకసారి వాట్సాప్ పెట్టండి సార్, నేను మాట్లాడతాను. సరే అన్న. ఇప్పుడు అది ఎంత అన్న అమౌంట్? ఎక్కడున్నారు మీరు ఇప్పుడు? నేనా ఇక్కడ హైదరాబాద్ రేమత్ నగర్ అన్న. ఆ రోజు చెప్పాను కదా మేము రేమత్ నగర్లో ఉంటామని. ఇప్పుడు మీకు ఎంత కావాలి క్లారిటీ చెప్పండి. ఒక 1 minute లో స్పీడ్ చెప్పండి అన్న. నాకైతే యాక్చువల్గా అయితే 25 lakhs కావాలి. మీరు స్వామి మావైతే 5 lakhs అయితే అవుతుంది స్వామి, ఉన్నమాట చెప్తున్నాను. సరే, 5 lakhsకి ఎంత ఖర్చు అవుతుంది అన్న? 25,000 తీసుకుంటారు. 20,000 ఇప్పుడు ఏంటి మీకు అమౌంట్ వచ్చాక 5,000 ఇవ్వండి, ఓకేనా? అన్న ఆ రోజు per lakh 3,000 ఏదో అన్నారు కదా అన్న. 5,000 తీసుకుంటున్నారు స్వామి, ఆల్రెడీ నేను ఒకరికి ఇప్పించాను. ఇంకోటి స్వామి, ఇంకోటి మీ అమౌంట్ అయితే మేము తీసుకోము, మీకు అమౌంట్ పక్కా ఇస్తాము. నెక్స్ట్ థింగ్, మీరు పబ్లిసిటీ చేయడం వల్ల ఏముండదు, అదే సీక్రెట్ గా నేను దాని లిటిగేషన్ ద్వారా తెప్పిస్తామంతే. అది స్వామి, మీకు ఇష్టం ఉంటే చెప్పండి. ఆ రోజు మీరే కాల్ చేశారు, నో ప్రాబ్లం స్వామి. నేనే కాల్ చేశాను కానీ మాలేసుకుని అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సరే, పంపిస్తానన్న. కొంచెం నా దగ్గర అమౌంట్ తక్కువ ఉంది, నేను అరేంజ్ చేసుకుని నేను మీకు మళ్ళీ కాల్ చేసి పంపిస్తాను. మీ దగ్గర మీరు ఇప్పుడు ఎంత ఉన్నాయి చెప్పండి మీ దగ్గర? నేను ఆ రోజు 15,000 అన్నారు కదా అని నేను ఒక 10,000 రెడీ చేసుకున్నాను నేను. సరే, నాకు మీరు వర్క్ స్టార్ట్ చేస్తే మీరు 10,000 తర్వాత కొడతారా? సరే అన్న. ఇప్పుడు 10,000 కొట్టండి. ఈ రోజు సాయంత్రంలో రేపు ఉదయంకో మిగతా 10,000 కొట్టండి. సరే అన్న. మీతో ఒకసారి ఒక పని ఉంటుంది, ఆధార్ ఓటీపీ వస్తుంది, ఒక్కటి చెప్తే చాలు. సరే అన్న. హాయ్ పెట్టిన గూగుల్ పేలో పెట్టండి. ఓకే, ఇదే నెంబరా? ఆధార్ ఓటీపీ అంటే ఇప్పుడు నాదా పాపదా? ఎవరైతే మదర్ ఏ అకౌంట్ అయితే ఇచ్చావో ఆ అకౌంట్ కి. ఇప్పుడు అకౌంట్ ఆ రోజు మా మిస్సెస్ ది అడిగారు కదా, మీకు జీరాక్స్ ఇచ్చాను, కానీ ఇప్పుడు నాది వల్ల మా మిస్సెస్ దా. నీ ఇష్టం అండి, మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఇచ్చినా ఓకే. సరే అన్న, నేను పంపిస్తాను. నేను మీకు పంపించి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఇప్పుడు అది హాయ్ పెట్టాలా వద్దా? పెట్టండి.
ఇదే నెంబరా? ఇదే నెంబర్ నాది. ఓకే, డేట్ తర్వాత వస్తుంది. ఓకే, చేశారా అంటే అవును చేసామండి, మా డాక్టర్ అని చెప్పండి. పేరు ఏమన్నా మరి ఎవరు రెఫర్ చేశారు ఏమన్నా అడుగుతారా? అవి ఏం అడగరు, ఓన్లీ అదే మీ పేరు అడుగుతారు. ఏంటి అకౌంట్ ఏ అకౌంట్ ఇస్తారు పేరు అడుగుతారు, ఏమవుతారు మీకు అని అడుగుతారు. డాక్టర్ మీరు ఎప్పుడు చేశారంటే ఈ రోజు డేట్ చెప్పండి. ఓకే, డాక్టర్ కాల్ చేస్తారా? ఎవరికి అప్లై ఏమవుతారంటే ఆ పేషెంట్ నేమ్ మీ కూతురు అని చెప్పండి అని అడుగు చెప్తున్నా స్వామి. సరే, డాక్టర్ కాల్ చేస్తారంటే మరి డాక్టర్ చేయరు స్వామి, అకౌంటెంట్ చేస్తారు స్వామి. సరే సరే, ఓకే. అది అమౌంట్ కొట్టండి స్వామి. మీరు హాయ్ పెట్టారా? హాయ్ పెట్టాను, నీకు నా ఆధార్ కూడా సెండ్ చేశాను. ఓకే అన్న, ఓకే అన్న. ఓకే స్వామి. 1875 వెళ్ళిపోయిందా? ఇట్లా మాట్లాడుతూ పెట్టేయకపోతే సెకండ్ లక్ష కొట్టేస్తా అంటాడు కదా. నేను అందుకే బ్రదర్ ఏం స్వామి ఏం చెప్పను. మీరు ఇలా లేట్ చేసేందంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఓరకు ఫోన్ చేశారు అనుకుంటారు స్వామి. సార్ వాళ్ళు అయిపోతాను కదా. చూస్తున్నా అన్న, నేను ఇప్పుడు మీరు హాయ్ అని పెట్టానన్నారు, నేను అదే వెతుకుతున్నా. ఇదే నెంబర్ గూగుల్ పే ఓపెన్ చేయండి. ఒక నిమిషం, నాకు రాలేదు అందుకే చూస్తున్నా నేను. లేదంటే నాకు నేను కాల్ చేసి నేనే అది చేసుకుంటాను అన్న. అలా అదే చెప్తాను, నేను చీప్ అయిపోతానండి ఏమనుకో. నేనే నెంబర్ చెప్తాను చూడండి, 944 విజయ్ వచ్చింది అదేనా? ఇదిగో 10,000 పెట్టాను, 1 రూపీ కొట్టాను చూడండి. సరే సరే కొడుతున్నా, పంపిస్తున్నా ఉండండి. వచ్చిందా? చూస్తున్నా అన్న, ఇది నాకు ఫోన్ మాట్లాడితే నెట్ రాదుగా అన్న. 1 రూపీ కూడా కొట్టానండి ఆఖరికి. అదే అన్న ఫోన్ మాట్లాడు అన్న. నమస్తే అన్న. చూస్తున్నాం కదా, అంటే ఒక నిస్సహాయ స్థితిలో పాప ఆపరేషన్ కోసమై ఫండ్స్ రైజ్ చేసుకోవాలి, పాపను ఎలాగైనా సరే బ్రతికించుకోవాలనేటువంటి ఒక ధ్యేయంతో వీళ్ళు ఒకవైపు ఆ డబ్బుల కోసం నానా తంటాలు పడుతుంటే, వీళ్ళ నిస్సహాయతనే వాళ్ళ పెట్టుబడిగా పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒక కక్కుర్తైన ఆలోచనతో ఇంకంతకంటే నీచంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి ఒక సందర్భంలో ఇటువంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఉన్నారంటే, అంటే వీళ్ళకి సహాయం చేయకపోయినా ఏ సహాయం చేయకపోయినా పర్లేదు, అంటే మా వల్ల కాదు మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్పినా పర్లేదు. అలాంటిది అసలు వీళ్ళ దగ్గరే తిరిగి ఒక 10,000 20,000 సంపాదించుకోలేనటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచనతో కొంతమంది ఉన్నారంటే నిజంగానే ఈరోజు సమాజం కూడా తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరేమో సోను సూద్ పేరు, ఇంకొకరేమో చంద్రబాబు పేరు, ఇంకొకరేమో హర్ష సాయి పేరు, ఇంకొకరి పేరు, ఇంకొకరేమో ఎన్ఐఏ అధికారిని అంటూ ఇలా ఎవరికి వారు వాళ్ళ కట్టుకథలల్లి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలనేటువంటి ఒక నిజంగా అసలు చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. మనతో పాటు విశ్రుత కూడా ఉంది, పాప ఎవరైతే ఆ వ్యాధితో బాధపడుతోందో. హాయ్. నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? చెప్పు చెప్పు చెప్పు. నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, నీకు ఇస్తా కావాలంటే. నువ్వు పేరు చెప్తే నేను ఇస్తా. చూస్తున్నాం కదా, చిన్నారి పాప కూడా మనతో పాటు లైవ్లో ఉంది. విశ్రుత ప్రియాంసి, తనే ఈ వ్యాధి ఏదైతే ఉందో సికిల్ సెల్ అనీమియా అనే ఒక వ్యాధితో బాధపడుతోంది. సో ఇది పూర్తిగా క్యూర్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉందో అది చేస్తేనే క్యూర్ అవుతుంది. దాని ఖర్చులు కావచ్చు, లేకపోతే ఆపరేషన్ మొత్తం ప్రాసెస్ అంతా అయ్యేసరికి దగ్గరగా ఒక 50 నుంచి 60 లక్షల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే డాక్టర్స్ కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో ప్రేక్షకులకు కూడా మరోసారి ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం. అప్పుడు వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అవి పెట్టే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మీకు తోచినంత సహాయం చేస్తే ఖచ్చితంగా ఆ పాపకి మనందరం కూడా ఒక ఫ్యూచర్ని అందించిన వాళ్ళం అవుతాం. ఆ పాపకి ప్రాణ రక్షణని మనం కల్పించిన వాళ్ళం అవుతాం. ఒకసారి వారి తండ్రితో మాట్లాడదాం. మిస్ వినోద్ కుమార్ గారు, అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఎవరైనా కన్సల్ట్ అయ్యారా, లేకపోతే అసలు పాప గురించి ఫ్యూచర్ గురించి అసలు ఏం ఆలోచిస్తున్నారు? లేదు, మా ప్రయత్నంగా మేము 2 సంవత్సరాల నుంచి అందరి దగ్గర తిరిగాము, మాట్లాడుతున్నాము. కానీ ఎవరు చూద్దాం అనే వాళ్ళు తప్ప ఎవరు చేయలేదు. మాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేసిన వ్యక్తులు అంటే ఫస్ట్ దగ్గర మీడియా పూర్వకంగా చెప్తున్నా అన్నా, నీకు రుణపడి ఉంటా. నేను నాకు లాస్ట్ ఛాన్స్గా నేను సాయన్న దగ్గరికి పోతే తమ్ముడు నేనున్నా అని ధైర్యం చెప్పి ఒకరోజు టైం తీసుకొని యాంకర్ లోబో గారి దగ్గరికి తీసుకెళ్లారు. ఒక వీడియో చేశారు. మాకు ఒక 1.5 lakh వరకు వచ్చింది. ఆ 1.5 lakh తోని పాప ఏడుస్తుంది, మీరు తర్వాత మధుప్రియ సింగర్ మధుప్రియ గారిని కలిసాము. ఆ అక్క కూడా మాకంటే చాలా ఎక్కువ బాధపడి అన్న నాకు తోచిన సాయం నేను చేస్తా, ప్లస్ నా
సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నా ఫ్యాన్స్ ద్వారా కూడా ఎంతో కొంత సాయం అందిస్తామని చెప్పేసి తను కూడా చేశారు. ఈ చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటారు కదా, అందులో జర్నలిస్ట్ శంకర్ సార్, ఓకే, ఆయన కూడా వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి ఆ సార్ కూడా మాకు కొంచెం సాయం అందేలాగా చేశారు. అంతే. ఇక దాని తర్వాత నేను జొమాటో చేస్తా సార్. నేను ఈ జొమాటో చేస్తున్న తరుణంలో లాస్ట్ ఇయర్ ఆగస్టు 28 నాకు యాక్సిడెంట్ అయింది. అయ్యో. నాకు యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ లెగ్లో ACL లిగమెంట్ కట్ అయిపోయింది. లిగమెంట్ కట్ అయిపోతే సర్జరీ చేయాలన్నారు డాక్టర్లు. నేను ఇల్లు అమ్ముకున్న డబ్బుల్లో సగం డబ్బులు నా ట్రీట్మెంట్కి అయిపోయింది. 5 lakhsలో 5 lakhsలో 2.5 lakhs నాకే అయిపోయింది. అయ్యో. ఇక పాపన హాస్పిటల్లో చూపించడానికి ఇట్లనే ఎవరన్నా ఆ నెల హెల్ప్ చేస్తే, మిస్సెస్ విజయ గారికి కూడా ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఈ టెన్షన్స్కి మా ఇద్దరు టెన్షన్స్కి తనకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. తనకు కూడా ఆ మైల్డ్ స్ట్రోక్ రావడం, ఆమెను ఒక 3 రోజులు హాస్పిటల్లో ఉంచడం, ఆమెకు ఒక 40,000 వరకు ఖర్చు అయిపోయింది. ఇక మాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఒకవైపు పాపకి ఇటువంటి అరుదైన వ్యాధి రావడం, మీకు యాక్సిడెంట్ అవ్వడం, మళ్ళీ మీ భార్యకి మైల్డ్ స్ట్రోక్ రావడం, అంతా కూడా కుటుంబం అంటే ఆర్థికంగా చితికిపోయారు, మానసికంగా చితికిపోయారు. తప్పకుండా అండి, తప్పకుండా పాప ఆపరేషన్కి సంబంధించి లేకపోతే పాప ఆరోగ్యానికి సంబంధించి రాజ్ న్యూస్ తరపున పూర్తి భరోసా కల్పిస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు మీ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ వైపు నుంచి ఖచ్చితంగా ఏదైనా చేసే విధంగా రాజ్ న్యూస్ ద్వారా మేము ప్రయత్నిస్తాం. దాంతోపాటు ప్రేక్షకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రేపు లేకపోతే ఇంకో రోజు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తాం. పాప ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తే పాపకు ఒక మంచి భవిష్యత్తును అందించిన వాళ్ళం అవుతాం. రాజ్ న్యూస్ తరపున కూడా ఖచ్చితంగా సహాయం చేసే ప్రయత్నం చేస్తాం. రాజ్ న్యూస్ తరపున మేము ఖచ్చితంగా ఒక భరోసా అయితే ఇస్తున్నామండి. పాప ఆరోగ్య పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడడానికి మేము ఎంత చేయగలుగుతామో అంత ఖచ్చితంగా చేస్తాం రాజ్ న్యూస్ తరపున. ఎస్, ఫైనల్గా అసలు అటు ప్రేక్షకులకు కానీ లేకపోతే పాప తరపున అటు గవర్నమెంట్ని కానీ ఏదైనా రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఒకటే అండి, మాకు దయచేసి ఫస్ట్ నేను కోరుకునేది ఏంటంటే, మాలాగా సమస్యల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయకపోవడం కాక అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దయచేసి మీరు డబ్బులు కాజేయడానికి ప్రయత్నించకండి. రెండోది, దయచేసి మాకు సహాయం చేసి మా పాపని బ్రతికించడానికి మీకు తోచిన సహాయం చేసి మాకు సహాయం చేయండి. మీకు రుణపడి ఉంటాం మేము. తప్పకుండా అండి. అది ఎన్ఐఏ వ్యక్తి, ఆ పర్సన్ డబ్బులు అయితే డిమాండ్ చేయలేదండి. ఇట్లా ఇంత ఖర్చు అవుతుంది, సీఎం రిలీఫ్ ఫండ్కి ఇంత ఖర్చు అవుతుంది, పిఎం రిలీఫ్ ఫండ్కి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఇంకా నేను అతనితో పూర్తిగా మాట్లాడలేదు. ఎస్, వినోద్ కుమార్ గారు, ఏదేమైనప్పటికీ ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే మీకు తిరిగి డబ్బులు ఇవ్వాల్సింది పోయి పాప ఇటువంటి ఒక కష్టంలో ఉంటే, మీరు ఆర్థికంగా కావచ్చు మీ కుటుంబం ఇంత కృంగిపోతుంటే మీకు సహాయం చేయాల్సింది పోయి తిరిగి వాళ్ళే ఏదో ఒక రూపాన డబ్బులు తీసుకోవాలనేటువంటి ఒక ధ్యేయంతో ఉన్నారంటే ఇక మానవత్వం ఎక్కడుంది, మనిషి అన్నవాడు ఏమవుతున్నాడు అనేటువంటిది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి నేటి సమాజంలో. మొత్తంగా అసలు ఈ వ్యవహారాన్ని ఇలా వీళ్ళని మోసం చేస్తున్నటువంటి ఆ గ్యాంగ్ని పట్టుకునేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి కూడా ఒక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లోనే ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఒకసారి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డితో ఒకసారి మాట్లాడదాం మనం ఫోన్ లైన్ ద్వారా. ఎస్ ఇన్నారెడ్డి, ఎస్ లైవ్ ద్వారా మాట్లాడదాం. ఇన్నారెడ్డి, అసలు మొత్తంగా అసలు ఎలా తెలిసింది మొత్తం వ్యవహారం కూడా? అంటే వీళ్ళని మీరు ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఇలా వీళ్ళు ఆర్థికంగా ఎవరైనా సహాయం చేస్తారా అని ఒకవైపు కాళ్ళు అరిగేలా తిరుగుతూ ఉంటే వీళ్ళనే మోసం చేసి తిరిగి డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఒక కక్కుర్తి బ్యాచ్ని ఎలా పట్టుకోగలిగారు? అసలు మొత్తం వ్యవహారాన్ని ఎలా బయటకు తీసుకొచ్చారు ఇన్నారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు, అంటే ఎవరైనా సరే బాధల్లో ఉంటే చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే సహాయం చేయకుంటే మౌనంగా ఉండొచ్చు. కానీ దీంట్లో నాకు అంటే వీళ్ళకి సహాయం కావాలని చెప్పేసి అన్న విషయాన్ని ఒక వ్యక్తి ద్వారా నాకు సమాచారం అందింది. తర్వాత నేను ఎంతో కుమార్తె మాట్లాడడం జరిగింది, అసలు ఏం జరిగిందండి, మీకు ఏం ప్రాబ్లం వచ్చింది అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకమైన చీటింగ్ జరిగింది, మోసపోయిన విషయం ఫస్ట్ నాకు తెలియదు. కాకపోతే అతనిలో కన్వర్జేషన్లో మాట్లాడాను, అంటే ఇతనికి ఏ రకమైన సహాయం చేయాలి, మనం ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉన్నాము, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పేసి కూడా ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో నాకు ఈ పాప పరిస్థితి, అంటే పాప హెల్త్ కండిషన్ రోజు రోజుకి సీరియస్ అవుతా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఉన్న 7 లక్షలతో ఇల్లు అమ్ముకున్నాను అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అయితే కన్వర్జేషన్లో
కొంతమంది నేనేమైతే కొన్ని అంటే సోషల్ మీడియా వేదికగా సహాయం అడిగాడు. సో సోషల్ మీడియా వేదికగా సహాయం అడుగుతున్నాడు, పాపం ఎలా ఉంది కండిషను అని చెప్పేసి ఆయనతో కాంటాక్ట్ అయిన నేపథ్యంలో ఆయన చెప్పిన విషయాలు నిజంగా విజయ్ని స్టన్ అయ్యా. అంటే సహాయం అంటే దాని సవాళ్ళ మీద చిల్లర ఎరుకునే బ్యాచ్ ఉంటుందని తెలుసు, కానీ వాళ్ళ ఈ రకంగా ఉంటేనే మాత్రం నేను గమనించలేదు. సో ఎప్పుడైతే కుమార్తో మాట్లాడిన నేపథ్యంలో ఆయన చెప్పుకున్న విషయం అంటే ఈయన సోషల్ మీడియాలో మాట్లాడుతున్న క్రమంలో కూడా నా ఇల్లు అమ్ముకున్నాను, 7 లక్షలు వచ్చి నాకు సహాయం కావాలని చెప్పేసి కూడా ఆయన పదే పదే రిక్వెస్ట్ పంపుకున్నాడు. అంటే ఈ ఎవరైతే చీటర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇతని దగ్గర ఇల్లు అమ్ముకునే డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు కాజేద్దామని చెప్పేసి అని కూడా వాళ్ళు పక్కా ప్లాన్ వేశారు. సో ఈ నేపథ్యంలోనే నాకు ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో కొన్ని విషయాలు వెల్లడించారు. సార్ నాకు సహాయం చేయకపోగా నా దగ్గర డబ్బులను కాజేసే ప్రయత్నం చేశారని చెప్పేసి అనే నేపథ్యం చెప్పారు. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది టెర్రరిస్ట్ కోసం ఏర్పడిన ప్రత్యేకమైన వింగ్. ఆ వింగ్ ఆఫీసర్ని నా దగ్గర చాలా మంది ఉన్నారు, నేను ఎట్లా డబ్బులు ఇప్పిస్తా అని చెప్పేసి అన్న విషయాన్ని తెలుసుకుని ఒకసారి అర్థం కాలేదు. అంటే నిజంగానే ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో ఉన్న ఆఫీసరు ఈ రకంగా డబ్బులు ఇస్తా అని చెప్పేసి అంటాడా అన్నది నాకు అర్థం కాలేదు. తర్వాత దీంట్లో మనం గమనిస్తే మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం, దీంట్లో సీఎం రిలీఫ్ ఫండ్కి ఇంత డబ్బులు ఇవ్వాలి, PM రిలీఫ్ ఫండ్కి ఎంత డబ్బులు ఇవ్వాలి, మీరు కనుక డబ్బులు ఇస్తే ఒక దాంట్లో 18,650, ఒక దాంట్లో 2,220 ఇలా మెసేజ్ పెట్టడం జరుగుతూ ఉంది. అరే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఒక కేంద్రంలో ఒక టెర్రరిస్టులకు దడబుట్టిస్తున్న, టెర్రరిస్టుల గుండెలు నిద్రపోతున్న ఒక ఏజెన్సీ, అలాంటి ఏజెన్సీ పేరుతోటి ఐడి కార్డు పెట్టుకొని ఈ రకంగా మోసాలకు పాల్పడతామని చెప్పి ఏమంటే అర్థమైంది. అంటే ఇన్ని సంవత్సరాలు మనం క్రైమ్ రిపోర్టింగ్ మనం చేసాం కాబట్టి దీంట్లో డెఫినెట్గా మోసం జరుగుతుందని చెప్పేసిన విషయాన్ని పసిగట్టడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక విషయం కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది విజయ్. ఇదే కాకుండా హర్ష సాయి యూట్యూబ్లో హర్ష సాయిని కొడితే విచ్చలవిడిగా వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మందికి డబ్బులు వెదలటం, డబ్బుల మీద పడుకోవడం, డబ్బులు విసిరేయటం, అంటే ఇవన్నీ చూస్తుంటే ఆయన తర్వాత నేను ఈ హర్ష సాయి మీద కూడా కొంచెం నిఘా పెట్టడం జరిగింది. అంటే అసలు నిజంగా హర్ష సాయి ఎవరని చెప్పని, ఈ హర్ష సాయి అనే వ్యక్తి తనకు యూట్యూబ్ ద్వారా రోజుకి లక్షల రూపాయల డబ్బులు వస్తాయి. అంటే ఆయనకు వచ్చే డబ్బు ₹1,00,000 అయితే ఆయన చేసే సహాయం 10% కూడా ఉండదు. సో ఆ రకంగా సహాయం చేస్తానని చెప్పేసి వీడియోలు చేసుకుని ఆ వీడియోల మీద వచ్చే డబ్బులతోటి కొత్త సినిమా కూడా దిగిపోతున్నాడు. సో దీని మీద ఇది ఒక సపరేట్ ఎపిసోడ్ అది. అయినప్పటికీ కూడా హర్ష సాయి మేనేజర్ అంటూ కూడా ఒక వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది మన బాధితుడికి. ఫోన్ చేసి మీకు సహాయం చేస్తాను, యూట్యూబ్ ఖర్చులు అవుతాయి, డబ్బులు ఇవ్వమని. అసలు సహాయం చెయ్యాలి అంటే ఖర్చులు డబ్బులు అవ్వడం ఏంటి? అసలు NIA ఆఫీసర్ అని చెప్పేసి అంటే ఒక దారుణమైన వ్యవహారం అది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పేరు మీద ఏమైతే డబ్బులు వసూలు చేస్తున్నారో ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఈ ఇష్యూ ద్వారా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి ఐడి కార్డులు కొత్తగా పుట్టించుకొని సోషల్ మీడియా వేదికగా మోసాలు జరుగుతున్నాయని మాత్రం స్పష్టమవుతా ఉంది. సో ఆ ఎపిసోడ్ తర్వాత ఇదొకటి, అంటే హర్ష సాయి పేరు మీద, అంటే హర్ష సాయిని కొడితే చాలా మంది సహాయం చేశాడు, ఆయన విషయం కనుక్కొని ఎంక్వైరీ చేసి వీళ్ళకి వెళ్ళి లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాడు, ఏమో అతను సహాయం చేస్తాడేమో అని చెప్పి నిజంగా అతను కూడా నమ్మడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి, దీంట్లో ఒక టెక్నాలజీ ఉపయోగించారు. అంటే ఎనీ డెస్క్, జనరల్గా ఎవరైనా సరే మనం ఇంట్లో ఉండి ఆఫీస్లో ఉన్న సిస్టమ్తో కనెక్ట్ అయిపోయి ఆ సిస్టంలో జరిగిన విషయాలను కరెక్ట్ చేయాలన్నా, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలన్నా కూడా ఎనీ డెస్క్ ఉపయోగిస్తాం. ఆ ఎనీ డెస్క్ అనే ఆప్షన్, అంటే ఎనీ డెస్క్ అనేది ఎనీ డెస్క్ హెల్పర్ అని చెప్పి నేను మోసం చేసి ఈయన అకౌంట్ డబ్బులు మొత్తం కొలగొట్టాడు. సేఫ్ సైడ్గా ఆ అకౌంట్లో డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి అంతవరకే కొలగొట్టగలిగాడు. తర్వాత ఇదొక ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చెప్పడం జరుగుతూ ఉంది. ఒక పార్టీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తాను, ఆ పార్టీ ఫండింగ్ ఉంది, నువ్వు కానీ డబ్బులు ఇస్తే నేను నీకు సహాయం చేస్తానంటావు. నిజంగా ఏ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కమిషన్లకు కక్కుర్తి పడదు. వాళ్ళు స్వచ్ఛందంగా సహాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ పార్టీ గురించి మనకు తెలుసు, టీడీపీ పార్టీ. సో మన టీడీపీ పార్టీని బ్లేమ్ చేయట్లేదు. టీడీపీ పార్టీతో ఒక వ్యక్తి కావాలని చెప్పేసి పార్టీని బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని టీడీపీ పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా. అతను మనం విజయ్ మీరు ఆడియో కార్డ్స్ వినే ఉంటారు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా బయట పెట్టాలి. ఎందుకంటే అప్పుడు పార్టీ పెద్దలకి, ఆ పార్టీ వాళ్ళకి కూడా తెలియాలి ఇలాంటి మోసాలు వాళ్ళ పార్టీలో జరుగుతున్నాయని. అప్పుడే వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఇలాంటి మోసాలు జరగకుండా చూసుకునేటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది. విజయ్ మీరు ఒక మాట గమనించారా? అతను స్వామి వాళ్ళలో ఉండి స్వామి అనుకుంటా 25,000 ఇస్తే డబ్బులు ఇప్పిస్తాను. ఎవరైనా సహాయం చేసే పార్టీల వ్యక్తులు ఎవరైనా చేస్తారా?
Yes. నిజంగా చెప్తున్నాను, ఇలాంటి వ్యక్తులు చాలా మంది పార్టీలను బ్లేమ్ చేస్తా ఉన్నారు. పార్టీలు మనం తప్పు పట్టొద్దు, కానీ ఇలాంటి విషయాలు గుట్టు చప్పుడు కాకుండా తెలుస్తుంది. మన రాజ్ న్యూస్ తెలిసింది కాబట్టి వాళ్ళ గుట్టు రట్ట చేయగలిగాం. సో వీళ్ళకి సంబంధించిన ఇంకా చాలా విషయాలు ఫర్దర్ ఎపిసోడ్లో కూడా, నేను ఫర్దర్ ఎపిసోడ్లో ఖచ్చితంగా చాలా విషయాలు బయటపడతాను. ఎన్ఐ ఆఫీసర్కి సంబంధించిన విషయం కూడా మనం ఇమ్మీడియట్గా ఎన్ఐ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళాం. అదే కాకుండా హర్ష సాయి అని మేనేజర్ అని చెప్పి ఒకతను వచ్చాడు. నిజంగానే హర్ష సాయి మేనేజరే మనకు ఫోన్ చేశాడా, హర్ష సాయి మేనేజర్ కాంటాక్ట్ అయ్యాడా, హర్ష సాయి స్పందించాల్సిన అవసరం ఉంది. హర్ష సాయిని డైరెక్ట్గా రాజ్ న్యూస్ వేదికగా నేను అడుగుతున్న హర్ష సాయిని, మీరు స్పందించండి. మీరు సహాయం చేస్తే చేయండి, లేకపోతే చేయొద్దు. కానీ సహాయం పేరుతోటి బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేయటం ఎంతవరకు నీతి, ఎంతవరకు న్యాయం? మీరే చేశారా లేకపోతే మీ పేరుతో వేరే వాళ్ళు చేశారని మాత్రం మిమ్మల్ని బ్లేమ్ చేయట్లేదు. బట్ ఇది జరిగింది కాబట్టి డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ నేను హర్ష సాయికి క్వశ్చన్ ఇస్తా ఉన్నా. మీ పేరుతోటి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, అది మీరే చేపిస్తున్నారా లేకపోతే మీ పేరుతో వేరే వాళ్ళు చేపిస్తున్నారా? దీని మీద మీరు సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మళ్ళీ మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. మీ కాంటాక్ట్ నెంబర్ మా దగ్గర ఉంది. హర్ష సాయి గారు, నిజంగా కనుక మీరు సహాయం చేయదలుచుకుంటే డైరెక్ట్గా సహాయం చేయండి. మేము గమనించాం, మీకు యూట్యూబ్లో వచ్చే కోట్లాది రూపాయలు, మీరు చేసే సహాయం ₹1,00,000. మాకు సంబంధం లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. కానీ ఒక బాధితుడు తన కూతురి ప్రాణం పోతా ఉంది, రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది, నేను ఏం చేయాలి మొర్రో అని చెప్పి మొత్తుకుంటా ఉంటే మీరు అతని దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది మాత్రం చాలా అన్యాయం. ఇప్పుడు ఎవరైతే హర్ష సాయి మేనేజర్ అని చెప్పేసి కాంటాక్ట్ అయ్యాడో అతని నెంబర్ మా దగ్గర ఉంది, అతను కాంటాక్ట్ అవుతాం. ఇలాంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి. ఇది మీరు చేస్తున్నారా చేయట్లేదా అనేది ఖచ్చితంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ఖచ్చితంగా దీన్ని మేము పోలీసులు దృష్టికి తీసుకెళ్తాం. ఇన్వెస్టిగేషన్ చేసి గుట్టు మొత్తం బయటపెడుతుంది. నిజంగా కనుక హర్ష సాయి అనే వ్యక్తి కనుక ఇలాంటి దారుణాలకు పాల్పడ్డా, ఇలాంటి వసూలు పాల్పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తరపున పోరాటానికి మాత్రం మేము సిద్ధంగా ఉన్నాం. ఇన్నారెడ్డి, ఇక్కడ ఒకటి క్రైమ్ వేలో లేకపోతే క్రైమ్ వ్యూలో ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా బయట పెట్టాం. ఇక్కడ మనం సిగ్గుపడాల్సి, అంటే సమాజంలో ఇటువంటి సమాజంలో బ్రతుకుతున్నామని సిగ్గుపడాల్సినటువంటి అంశం కూడా ఉంది. ఎందుకంటే మానవతా కోణంలో చూస్తే వాళ్లకు సహాయం చేయాల్సింది పోయి, మీరు మొదట్లో అన్నట్లు సహాయం చేయకున్నా పర్లేదు, మిన్నకున్నా ఓకే, కాకపోతే వీళ్ళ దగ్గరే తిరిగి వాళ్ళు ఇల్లు అమ్ముకొని లేకపోతే ఆయన జొమాటోలో తిరుగుతూ కొంత డబ్బులు సంపాదించుకుంటూ వాళ్ళ కూతురికి ఆపరేషన్ చేయాలనేటువంటి ఒక ధ్యేయంతో ముందుకు వెళ్తుంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవాలనేటువంటి ఒక కక్కురుతైన బుద్ధి చెప్పుకోవాలి. ఇటువంటి వ్యవహార శైలిని ఏ విధంగా చూడాలి నారెడ్డి? విజయ్, నేను చెప్తున్నాను ఇప్పటికే, అంటే ఆయన సహాయం చేద్దామని ఉద్దేశంతో మనం కమ్యూనికేట్ అయిన తర్వాత ఆయన ఏ రకంగా దారుణంగా మోసపోయాడో మనకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఇప్పటికే మనం కొంతమంది మాట్లాడడం జరిగింది. సహాయం చేసిన తర్వాత చేసామని చెప్పుకోవడంలో నినీతి ఉంది. సో అందుకని ఆ విషయం మేము బయట ఇప్పుడే వెల్లడించలేదు. ఈ స్టోరీ టెలికాస్ట్ అయిన తర్వాత డెఫినెట్గా చాలా మంది ముందుకు వస్తారు, ముందుకు రావడం సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది కాంటాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఆ పాప ప్రాణాలను కాపాడుకుందాం. ఇంతమంది ఉన్నాం, ఇంతమంది కోట్లాది మంది తెలుగు ప్రజలు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడుకోలేమా? గత ప్రభుత్వాల్లో చాలాసార్లు చాలా మందిని కలిసినప్పుడు కూడా ఎవరూ సహాయం చేయలేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అతనికి సహాయం జరుగుతుందని చెప్పి నమ్మకం నాకుంది. ఎప్పుడైతే కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేసినా మరి కాసేపట్లో వాళ్ళు మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఒకటే, ఎవరైతే ముగ్గురు కాదు మొత్తంగా 700 మంది వరకు మోసం చేయడానికి ప్రయత్నం చేశారు, కొంతమంది మోసం చేశారు. ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ మళ్ళీ ఇదే స్క్రీన్ మీద ఎవరెవరు, వాళ్ళ కాంటాక్ట్ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి ఇలా మోసం చేశారు, గతంలో ఎంతమందిని ఇలా మోసం చేశారు, ఎప్పటివరకు ఎంత సంపాదించారు, వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇదేనా అని చెప్పేసి అనే విషయం మీద మాత్రం ఖచ్చితంగా పోలీసు దృష్టికి తీసుకెళ్లేసి ఎవడైతే మోసం చేశాడో, ఎవడైతే మోసానికి పాల్పడ్డాడో, ఎవడైతే మోసం చేయాలని చూశాడో ఎవరిని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సేకరించాను విజయ్. ఈ స్టోరీ టెలికాస్ట్ కాక ముందే నా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. నేను కొంతమంది ఆఫీసర్తో మాట్లాడడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఎన్ఐ ఆఫీసర్ కావచ్చు, టీడీపీ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తి కావచ్చు, హర్ష సాయి, నాకు హర్ష సాయి అనే వ్యక్తి మీద గౌరవం ఉంది. నిజంగా కనుక హర్ష సాయి అనే వ్యక్తి కనుక మానవత్వం కలిగిన వ్యక్తి ఉంటే యూట్యూబ్ వీడియోల్లోనో లేకపోతే ప్రచారం కోసమో కాకుండా నిజంగా ఒక పాప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. నిజంగా సహాయం తెలుసుకుంటే చేయండి, కానీ మీ పేరు చెప్పి చేస్తున్నారా, మీరే చేస్తున్నారా మాత్రం మేము బ్లేమ్ చేయట్లేదు. ఈ విషయంలో సపోర్ట్ చేసే అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హర్ష సాయి పేరు చెప్పి ఇక్కడ మోసం చేయాలనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజ్ న్యూస్ వేదికగా హర్ష సాయి వచ్చి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నారెడ్డి,
ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం కాంటాక్ట్ ప్రయత్నం చేస్తా. ఒకవేళ మీరు స్పందించకపోతే ఖచ్చితంగా మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక పాప ప్రాణం కాపాడండి బాబు అని చెప్పి తండ్రి మొరబెట్టుకుంటా ఉంటే అతని దగ్గర డబ్బులు వసూలు చేస్తే అంటే శవాల మీద చిల్లర వేసుకున్న కక్కుర్తి బ్యాచ్ కంటే కూడా అంతకంటే దరిద్రులు బ్యాచ్ ఇది, అంతకంటే దరిద్రులు. ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవచ్చు విజయ్, ఈ ఎవరైతే హర్ష సాయి లక్షలాది మంది సహాయం చేశాను అని చెప్పిన వీడియోలో ఉన్నాయి. మరి ఈ విషయంలో ఎలా స్పందించాడు నేను డైరెక్ట్గా రాజు న్యూస్ వేదిక ప్రశ్నిస్తున్నా. త్వరలో అతని కాంట్రాక్ట్ వస్తారని ఆశిద్దాం. అతని ద్వారా సాయం చేసినా చేయకపోయినా ఈ ఇష్యూలో ఉంది నువ్వు కాదని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. సహాయం చేయాలని చెప్పి మనం ఎవరిని బలవంతం చేయకూడదు. అది సహాయం చేయాలన్న ఉద్దేశం రావాల్సింది అంతే. సో ఆయన యూట్యూబ్ ద్వారా చాలా చాలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. చేసే సహాయం మాత్రం 10% అని చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అది సెకండ్ ఎపిసోడ్, మనకు సంబంధమైన ఇష్యూ. ఇప్పుడు ఈ పాపకు సహాయం చేయటంలో రాజ్ న్యూస్ తరపున అతను మోసం చేసిన వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పాప ప్రాణాలు కాపాడటంలో, పాప ప్రాణాలు దక్కించుకోవడంలో తల్లిదండ్రులకు బాస్టగా ఉంటామని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డెఫినెట్ గా ఇలాంటి చిన్నారులను కాపాడడానికి, చిన్నారి ప్రాణాలను కాపాడడానికి మాత్రం డెఫినెట్ గా ముందుకు వస్తారని ఆలోచిస్తున్నాం. ఇప్పటికే కాంటాక్ట్ అయ్యాం కొంతమందిని, వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి చిన్న ప్రాణాన్ని కాపాడలేకపోతే మేము ఎందుకని చెప్పి బాధపడుతున్న నేపథ్యం కూడా ఉంది. ఖచ్చితంగా మరి కాసేపట్లో వాళ్ళు ముందుకు వస్తారని కూడా అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా మందికి వీడియోలు షేర్ చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఒక స్టోరీ టెలికాస్ట్ చేస్తూ ఉన్నాం. ఒక చిన్నారి ప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉంది, ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయడం చెప్పి ఇప్పటికే చాలా మందితో మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రెండు విషయాల్లో పాపను కాపాడటంలో మాత్రం వెనుకాడే ప్రసక్తి లేదు. ఎవడైతే మోసం చేశాడో ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ దగ్గర ప్రస్తుతం ఉన్నాయి. మీరు సరెండర్ అయిపోయి పోలీసు దగ్గర లొంగిపోతే ఓకే, లేదంటే మాత్రం పోలీసుల సహాయంతో మరికొంతమంది మోసపోకుండా డెఫినెట్గా మేము వాళ్ళ సంగతి వాళ్ళంతా తెలుస్తామని చెప్పేసి ప్రత్యక్షంగా నేను సవాల్ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పటికే నాకు సమాచారం ఉంది. స్వామి మాల వేసుకొని, అయ్యప్ప మాల వేసుకొని ఈ రకంగా దారుణంగా డబ్బులు వసూలు చేయటం, అది కూడా ఒక అంటే పాప ప్రాణం కోసం డబ్బుల కోసం ఆశించిన వ్యక్తులు. తర్వాత టీడీపీకి సంబంధించిన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఈ ఏమైతే ఇతను మాట్లాడిన ఆడియోస్ ఉన్నాయో, తర్వాత వీడియోస్ కూడా ఉన్నాయి, తర్వాత వాట్సాప్ చాటింగ్ కూడా మన దగ్గర ఉంది. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. మొత్తంగా ఒక బ్రేవ్ స్టెప్ తీసుకొని అనేక విషయాలని ప్రజల ముందుకి రాజ్ న్యూస్ వేదికగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటువంటి కేడీగాళ్ళ పని పట్టేందుకు మీరు తీసుకున్నటువంటి స్టెప్ నిజంగా హర్షించదగ్గదే. ఫైనల్గా ఒకసారి వినోద్ గారితో మాట్లాడి ప్రోగ్రామ్ కంక్లూడ్ చేద్దాం. ఎస్ వినోద్ గారు, మొత్తంగా ఈ పాప ఆపరేషన్ ఏదైతే ఉందో అంటే ఏ హాస్పిటల్లో చేపించే అవకాశం ఉంది? ఇక్కడ మన లోకల్ హాస్పిటల్స్లో చేపించవచ్చా, లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా వేరే స్టేట్కి వెళ్ళి చేపించాల్సినటువంటి అవసరం? లేదండి, లోకల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో చేస్తామన్నారు. అది వచ్చేసి ఒక ఎక్విప్మెంట్ అయితే జర్మనీ నుంచి తెప్పియాలి. దానికోసం ముందు ఫండ్ కావాలండి. అది వచ్చేసి ఒక 12 lakhs సంథింగ్ అంత అవుతుంది. దానికి మొత్తం టోటల్గా నాకు నా పరిస్థితి చూసి హాస్పిటల్ వాళ్ళు డాక్టరు ఆరోగ్యశ్రీ మీద నేను సర్జరీ ఫ్రీగా చేస్తానమ్మా, కానీ దానికి సంబంధించిన ఏదైతే మెడిసిన్ కానీ సర్జికల్ కానీ ఆ ఎక్విప్మెంట్ కానీ ప్లస్ ఒకవేళ మీరు మీ ఇద్దరిది అంటే మా పాపకి మా ఇద్దరిది 100% మ్యాచ్ అయితే తక్కువలోనే అయిపోతుంది. మీది 100% మ్యాచ్ అవ్వదు, 50-50 డోనర్ అవసరం ఉంటుంది. సో విత్ డోనర్తో కలుపుకుంటే ఒక 40 lakhs వరకు ఖర్చు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వినోద్ గారు. ఇప్పుడు ఎస్ అంటే ఫైనల్గా పాప ఆరోగ్య పరిస్థితి ఇంత అంటే ఇటువంటి ఒక స్థితిలో ఉంది కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీరు ధైర్యంగా ఉండి మీ ఆవిడ విజయ గారు కూడా ధైర్యంగా ఉంటేనే పాపను మీరు రక్షించగలరు. అండ్ పాపకు ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా కానీ మీరే దగ్గరుండి తిరగాల్సినటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది. అంటే ప్రతి నెల ఎలా గడుస్తుంది? అంటే ఇప్పటికీ జొమాటోలో కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నాను సార్, వారానికి ఒక 2 రోజులు 3 రోజులు వెళ్తాను. అంటే ఒక 1000 రూపాయలు అంటే ఇంతకు ముందు బాగా వచ్చేది సార్, ఒక రోజుకి 1000 రూపాయలు వచ్చేది అప్పుడు. ఇప్పుడు రావట్లేదు సార్ అంతా. వారానికి ఒక 3 రోజులు చేస్తే 1000 రూపాయలు, 800, లాస్ట్కు కరెక్ట్గా చేస్తే ఒక 1500 అట్లా వస్తే వాటితోనే నడిపిస్తున్నాను సార్. ఈ పాప ట్రీట్మెంట్ విషయానికి వస్తే
ఈ ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఎవరైనా సాయం చేస్తే ఆ డబ్బులతో నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. రైట్ వినోద్ గారు. ఎస్, మనతో పాటు లైవ్లో మంజులారెడ్డి గారు కూడా ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం రాజ్ న్యూస్లో టెలికాస్ట్ అవుతున్నటువంటి ఈ కథనానికి వారు ఒక్కసారి చెల్లించిపోయి కాల్ చేశారు. ఎస్, ఒక్కసారి మంజులారెడ్డి గారితో మాట్లాడదాం. మంజులా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీరు కాల్ చేసినందుకు, ఇటువంటి ఒక విషయం పట్ల మీరు వెంటనే రియాక్ట్ అయ్యి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి మంజులారెడ్డి గారు, చూస్తున్నారు కదా వారి పరిస్థితి. అవునవును, చూడడం జరిగింది. కానీ గత ప్రభుత్వం గురించి మేము ఏం మాట్లాడలేము, కానీ ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం అమ్మాయికి న్యాయం జరిగేలా చేస్తాము. ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా మేడం సీతక్క గారి దగ్గరికి, తన ద్వారా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ అమ్మాయి విషయం తీసుకెళ్లి తప్పకుండా తనకు ఆరోగ్య రీత్యా తను జాగ్రత్తగా తన ట్రీట్మెంట్ జరిగేటట్టుగా సీఎం గారు కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. దాని గురించి తల్లిదండ్రులకు కూడా మేము ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ మనకు ఇచ్చిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము. ఖచ్చితంగా మనకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. 100% రేవంత్ రెడ్డి గారి దగ్గర మనకు న్యాయం జరుగుతుంది. ఇంతకు ముందు సీఎం గారు ఎవరు కనబడ్డారు, ఎవరు కనబడలేదో మనకు తెలియదు, కానీ ప్రజల వద్దకే పాలనతోని మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఆ అమ్మాయి ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరియు రోడ్డు రవాణా సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని మేము అందజేస్తాం. అమ్మాయికి కూడా దగ్గర ఉండి మేము సీఎం గారి ద్వారా మీకు అమ్మాయికి ట్రీట్మెంట్ అందజేస్తామని కూడా తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరుగుతుంది. రాజ్ న్యూస్ కూడా చాలా గర్వంగా ఉంది. ఈరోజు న్యూస్ ఇంత అమ్మాయి గురించి కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని రకాలుగా వాళ్ళ ఫ్యామిలీకి మీరు బాధ్యతగా వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ అందిస్తున్నందుకు రాజ్ న్యూస్ సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఎస్, అంటే మంజులారెడ్డి గారు గత ప్రభుత్వంలో కూడా వీరు అప్పుడున్నటువంటి మహిళా మంత్రిని అంటే సత్యవతి రాథోడ్ గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎంపీ కవితను కూడా కలవడం జరిగింది. కాకపోతే అప్పుడు సహాయం చేస్తామన్న మాటలే తప్పించి సహాయం పూర్తి స్థాయిలో వీళ్ళకి అందలేదు, కనీసం ఆ దిశగా ప్రయత్నం కూడా జరగలేదు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్తున్నట్లుగా మీరే స్వయంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తా అని చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ మనతో పాటు వినోద్ కుమార్ గారు ఉన్నారు, పాప తండ్రి. వారికి మీ నోటి ద్వారా ఒక్కసారి భరోసా కల్పించండి. తప్పకుండా తమ్ముడు వినోద్, మీ పాప ఒక తల్లిలాగా నేను కూడా ఆ అమ్మాయి గురించి వింటే చాలా బాధ అనిపించింది. ఇంతకు ముందు సీఎం గారు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఎవరికి కూడా అందుబాటులో లేరు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడున్న సీఎం గారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. తప్పకుండా ఇంత చిన్న పాపకు ఇట్లాంటి రాజకీయాలు బాధపడుతుంది కాబట్టి ఆ అమ్మాయికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండండి. ఈ విషయంలో నేను కూడా సరి అన్నటువంటి బాధ్యత తీసుకొని మిమ్మల్ని నేను అక్కడి వరకు వెళ్ళేటట్టుగా నా సాయశక్తులు నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నమే కాదు, ఆ అమ్మాయికి కూడా న్యాయం జరిగేటట్టు, ఆ అమ్మాయికి ఆరోగ్యం జరిగేంత వరకు కూడా మేము బాధ్యత ఉంటామని మీకు మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ మంజులారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు స్వయంగా లైవ్ చూసి మీరు స్వయంగా కాల్ చేసి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం తరపున మీరు మాట్లాడుతూ ఖచ్చితంగా సహాయం చేస్తామనేటువంటి ఒక భరోసానైతే కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ మంజులారెడ్డి గారు. ఎస్, ఖచ్చితంగా రాజ్ న్యూస్ తరపున కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము స్వయంగా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం. సహాయం చేయకపోగా రాబందుల్లా పీక్కుతునేటువంటి కొంతమంది మనుషులు వాళ్ళ చుట్టూ చేరి ఈరోజు డబ్బుల కోసం కక్కుర్తి పడేటువంటి ఒక నీచమైనటువంటి విధానానికి పాల్పడుతున్నారంటేనే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా సికిల్ సెల్ అనేమియా అనేటువంటి ఒక వ్యాధితో అయితే ఆ చిన్నారి బాధపడుతోంది. ఖచ్చితంగా ఆ చిన్నారి పూర్తి ఆరోగ్యవంతంగా మళ్ళీ మన ముందుకు రావాలని ప్రతి ఒక్కరం కూడా మనసారా కోరుకుందాం. ఖచ్చితంగా ఏదైతే 40 కావచ్చు లేకపోతే 50 లక్షలు కావచ్చు ఆ చిన్నారి పాప ఆపరేషన్కు ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి సంబంధించి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. ప్రభుత్వంతో పాటు మళ్ళీ రాజ్ న్యూస్ వేదికగా ఖచ్చితంగా చెప్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరోసారి కూడా ఒకసారి ప్రోగ్రాం నిర్వహిస్తాం. మరిన్ని విషయాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారి అకౌంట్ నెంబర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకసారి మన మీడియా వేదికగా, మన రాజ్ న్యూస్ ఛానల్ వేదికగా కూడా టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మీకు తగినంత సహాయం చేసే ఒక ఆలోచన అయితే తప్పకుండా చేయండి. వారి కన్నీటిని చూసి అంటే ప్రతి ఒక్కరూ కూడా కరిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వారి తల్లి మాట్లాడుతూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపించింది. ఆ చిన్నారిని చూస్తే అంత ముద్దుగా 3 ఏళ్ళు అంత చిన్న పాప అలా ఏడుస్తుంటే అసలు
మనకు కూడా కళ్ళీని రాగట్లేదు. ఖచ్చితంగా ఆ పాప కోలుకోవాలని ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మొత్తంగా ఏదైతే సికిల్ సెల్ అనేమియా అనే ఒక అరుదైనటువంటి వ్యాధితోటి ఆ చిన్నారి బాధపడుతోందో విశ్రుత అనే పాప, ఆ పాప ఖచ్చితంగా కోలుకోవాలని కోరుకుందాం. ఏదైతే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మొత్తం వ్యవహారాన్ని గుట్టు రట్టు చేసేలా ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టినటువంటి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డికి కూడా మరోసారి స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతటి వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి మోసాలు కూడా జరుగుతున్నాయనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇదే ప్రోగ్రామ్తో మళ్ళీ మేము ముందుంటాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.